గుడ్ మార్నింగ్. మేము పైమా ఆంధ్రప్రదేశ్ టీమ్ ఇక్కడ రుద్రవనం పార్క్ శ్రీశైలంలో అవేక్నింగ్ యూత్ కోసం మార్నింగ్ మెడిటేషన్ కోసం వచ్చాము. ఈ అవేక్నింగ్ యూత్ ప్రోగ్రామ్ 3 days జరుగుతుంది శ్రీశైలంలో. ఇవాళ డే 2. మార్నింగ్ ఇక్కడ నేచర్తో మెడిటేషన్ చేసి స్వాధ్యాయం బుక్ రీడింగ్ చేసుకొని డిస్కషన్ చేసుకుందామని వచ్చాము. ఈ అవేక్నింగ్ యూత్ ప్రోగ్రామ్స్ మేము ఎవ్రీ మంత్ ఏదో ఒక డిఫరెంట్ సిటీలో చేస్తున్నాము. ఇది ఫిబ్రవరి కాబట్టి సెకండ్ ప్రోగ్రామ్ ఈ ఇయర్కి 2026కి. అందరు యూత్కి మెడిటేషన్ అందాలి, గ్రూప్గా మెడిటేషన్ చేస్తూ డిస్కషన్స్ చేసుకుంటూ విజ్డమ్ షేరింగ్ చేసుకుంటూ ఉండాలి అని ఆలోచనతోటి ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. సార్, యూత్కి స్వాధ్యాయం చాలా ఇంపార్టెంట్ అంటారు కదా, అది ఎందుకు? ఏం బుక్స్ చదివితే మనకి కావాల్సిన నాలెడ్జ్ వస్తుంది? కొన్ని బుక్స్ చెప్తారా? సో అందరికీ హాయ్. లైక్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెడిటేషన్ ఆర్ ధ్యానం అది చేసే వాళ్ళకి ఇంకొక స్నేహితుడు లాంటి వాడు స్వాధ్యాయ. ఓకే, ఫస్ట్ అది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అందరు జనరల్గా స్వాధ్యాయ అంటే వెరీ బిగ్ బ్లాగ్ ఈజ్ ఇదేదో సెపరేట్ ఎంటిటీ, ధ్యానం అన్నది ఒక సెపరేట్ ఎంటిటీ అన్నట్టు అందరూ దే హ్యావ్ ఎ వెరీ అన్కాన్షియస్ బిలీఫ్. బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్. ఎందుకంటే ఫస్ట్ ఆధ్యాత్మికత ఆర్ ఆధ్యాత్మిక శాస్త్రంలో మోస్ట్ ఇంపార్టెంట్ యూత్కి సంబంధించినది. యూత్కి అని అనగా ఒక సాధకుడికి, ఓకే, ఆ సాధకుడిలో ఒక యంగ్ ఏజ్లో టీనేజ్లో ఉన్న వాళ్ళు కూడా వస్తారు. ఓకే, అది కాంటెక్స్ట్. సో ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ధ్యానం చేసిన స్వాధ్యాయ చేసిన మీరు అడిగిన ప్రశ్నకి జవాబు ఏంటి అంటే there are 2 types or 3 types of experiences. Okay, first type of experience is known as time expansion experiences. మీరు ఏదైనా ధ్యానంలో కూర్చున్నా ఏదైనా నిజమైన ఆధ్యాత్మిక పుస్తకం చదివినా ఏమవుతుందంటే అసలు మీకు సమయమే తెలీదు. 3 గంటలు కూర్చున్నాము అని చెప్తుంటారు, 24 hours కూర్చున్నాము అని చెప్తుంటారు, 30 years నుంచి ఐఎమ్ డూయింగ్ మెడిటేషన్ అంటారు. సో అక్కడ సూత్రం ఏం చూడాలి అంటే టైం ఎక్స్పాన్షన్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు ధ్యానం ముందర సమయం గురించి ఉన్న ఒక నిర్వచనము, కాన్సెప్ట్ ఒక పని చేసిన తర్వాత అది ఎక్స్పాండ్ అయింది. ధ్యానం చేశారు, అరగంట కూర్చున్నారు, లేయంగానే ఏమనిపించింది అంటే ఏదో ఒక 3 minutes కూర్చున్నట్టు అనిపించింది. సో అక్కడ ఏమైంది మీ లోపల అంటే టైం ఎక్స్పాన్సివ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఒక బుక్ చదువుతారు, దట్ బుక్ విల్ బి 150 pages బుక్, బట్ మీకు టైం తెలీదు. చదువుతుంటే ఇంట్రెస్టింగ్గా ఉంది, యాజ్ ఇఫ్ విత్ ఇన్ నో టైమ్ యూ కంప్లీటెడ్ దట్ బుక్ లాగా ఫీల్ అవుతారు. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ద టైమ్ ఎక్స్పాన్షన్ ఎక్స్పీరియన్సెస్ని మీరు ఎంత అక్యుములేట్ చేసుకుంటే మీ కాన్షియస్నెస్ అంత మారుతుంది. సెకండ్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ టైం కాంట్రాక్టింగ్ ఎక్స్పీరియన్స్. ధ్యానం చేసిన ఒక ప్లేస్కి వెళ్ళినా ఏమవుతుందంటే ఎంతసేపు వెళ్ళినా టైం ఏదో కాంట్రాక్ట్ అయిపోయినట్టు కదలనట్టు అనిపిస్తుంటుంది. This is what you need to see in your life, especially youth sadhaks. You need to discriminate between these two: time expansive experience, time contracting experience. And you ask like, which books should you read? Any book which is giving you a kind of time expansive experience, you need to choose that book. That is the answer for the question. You take up a book called Autobiography of a Yogi. ఆయన జీవితాంతము జన్మ తీసుకున్నప్పటి నుంచి, ఆయన గురువులతో తిరిగినప్పటి నుంచి, ఆయన బాడీ వదిలేపటి వరకు ఆ జీవితం అంతా ఒక పుస్తకంలో పెట్టినప్పుడు మీరు ఆయన 80 years లైఫ్ని ఒక 2 hours యూ కమ్ టు నో రీడింగ్ దట్ బుక్, ఇజంట్ ఇట్? సో ఏమవుతుంది,
యువర్ హొరైజన్ విల్ ఎక్స్పాండ్. మీ యొక్క మానసిక విస్తరణ జరుగుతుంది. ఆ టైం ఎక్స్పాన్సివ్ ఎక్స్పీరియన్సెస్ని ఎంత మీరు కనుక అక్యుములేట్ చేసుకుంటారో, దెన్ ఫైనలీ అట్ ఎ టైమ్ ఆర్ ఎ టైమ్ పీరియడ్ ఇన్ యువర్ లైఫ్ యూ ఎక్స్పీరియన్స్ టైమ్లెస్నెస్. సమయం లేని స్థితికి వెళ్తారు. సో అందరు సాధకులకు, ఎస్పెషల్లీ యూత్కి ఏంటి బుక్ రీడింగు ఆర్ ధ్యానము అంటే, ఈ సమయముతో మీరు స్నేహం చేసే అనుభవాన్ని పెంచుకుంటే, దాన్ని అర్థం చేసుకుంటే సమయం లేని స్థితికి వెళ్తారు. అంతేగాని డైరెక్ట్గా మీరు వెళ్ళి సమయం లేని స్థితికి ఒకటి జంపు చేయడు. అందరికి ఏమైపోయిందంటే దే ఆర్ క్రేవింగ్, లైక్ ఎట్లా వెళ్ళిపోవాలి సమయం లేని స్థితిలకి, స్పేస్లకి, గాడ్ని ఎలా తెలుసుకోవాలి, ఈ ప్రశ్నలు ఉంటాయి. ఫస్ట్ నువ్వు సమయంలో ఒక జన్మ తీసుకున్నావు. ఫిజికల్ వరల్డ్ ఈజ్ ఎ డైమెన్షన్ వేర్ సమయం ఈజ్ దేర్. దాన్ని అనుభవం పూర్వకంగా తెలుసుకోవడానికి మనం భూమి మీదకి వచ్చాం. దాంతో మీరు స్నేహపూర్వకంగా అయ్యే ఎక్స్పీరియన్స్లు అక్యుములేట్ చేస్తే, మీరు వచ్చింది ఎలా టైమ్లెస్నెస్ జోన్ నుంచే, సమయం లేని స్థితి నుంచి వచ్చారు ఆత్మపదార్థంలాగా. కానీ ఇక్కడ జీవించడం నేర్చుకోకుండా దేని గురించి ఆలోచిస్తున్నారు మీరు? ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా టైమ్లెస్ జోన్కి అంటున్నారు. మీరు పరిపూర్ణంగా ఈ టైమ్లెస్ జోన్లో ఆ టైం ఎక్స్పాన్సివ్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన పుస్తకాలు చదివారనుకోండి, ఇక్కడ అక్కడ ఆ రెండు డొమైన్స్కి బ్రిడ్జ్ వంతెన ఏర్పడుతుంది. వంతెన ఏర్పడినప్పుడు ఓహో నేను భూమి మీద ఉంటాను, నిద్రపోయినప్పుడు కారణ శరీరాలు ఉంటాను అని అర్థమైనప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు. సో ద పాయింట్ ఈజ్ స్వాధ్యాయ ఈజ్ అబౌట్ టైమ్ ఎక్స్పాన్సివ్ ఎక్స్పీరియన్సెస్ బుక్స్ చదవాలి. అది ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది డిపెండింగ్ ఆన్ దేర్ క్వశ్చన్. ప్రతి యూత్, ప్రతి సాధకు ద సెకండ్ డైమెన్షన్ ఆఫ్ స్వాధ్యాయ ఈజ్, ప్రతి మనిషికి ఒక ప్రశ్న ఉంటుంది. ఏ సాధకుడికైనా ఒక ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నకు సంబంధించిన పుస్తకాలు తప్ప అని చదువుతుంటాడు. నీకు అర్థమవుతుందా? నీకు ఫర్ ఎగ్జాంపుల్ చావు భయం ఉంటుంది. ఇప్పుడు దేంతో స్నేహం చేయాలా? ఓహో నేను ఈ చావు భయంని ఎలా అధిగమించాలి అన్న పుస్తకాలు చదవాలి. వాడేం చేస్తాడంటే ఆ భయంని అట్లే దాచేసి మిగతా బుక్లను చదువుతుంటాడు. చదివి 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 యూ డోంట్, బుక్లు చదివి ఏం లాభం లేదు అనుకుంటాడు. యూ గాట్ ద పాయింట్. సో వాట్ ఈస్ యువర్ టాప్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్? ఫస్ట్ యూ షుడ్ నో వాట్ ఈస్ యువర్ టాపెస్ట్ ఫియర్. నాకు భయం ఏంటి? వాడు ధ్యానం చేస్తాడు, బుక్కులు చదువుతాడు, వాని భయం ఏముంటుంది అంటే ఇంటర్వ్యూస్లో వాడు అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పలేను అని భయం ఉంటుంది. ఎస్పెషల్లీ యూత్. ఓకే, దెన్ అన్లెస్ అండ్ అంటిల్ మీ ధ్యాన అనుభవంని, ఆ టైమ్ ఎక్స్పాన్సివ్ ఎక్స్పీరియన్స్తో చదివిన జ్ఞానాన్ని ప్రాక్టికల్గా అప్లై చేయకపోతే యూ కాంట్ ఓవర్కమ్ దట్ ఫియర్. ఎస్ ఆర్ నో? సో ఈ భూమి మీద ఎన్ని రకాల మనుషులు ఉన్నారో అన్ని రకాల భయాలు ఉన్నాయి. ఎప్పుడు భయాలు పోతాయి అంటే స్వాధ్యాయ యోగలో ఎవడైతే వాడి భయంని ఎలా జయించాడు అన్న టైమ్ ఎక్స్పాన్సివ్ ఎక్స్పీరియన్స్తో బేస్డ్ బుక్ రాస్తాడో ఆ బుక్ మీరు చదవాలి. అది విజ్డమ్ షేరింగ్ అంటే. నువ్వు ఎక్కడ పుట్టావు, నువ్వు పేరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎవరికి అవసరం లేదు. నీ జీవితంలో ఒక ప్రాబ్లమ్ని ఎలా నువ్వు సాల్వ్ చేసుకున్నావు అన్నది ముంగట వానికి తెలియజేస్తే వన్ టైమ్ ఎక్స్పెన్సివ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది వానికి. బికాస్ హీ రెడ్ ఆర్ హీ లిజన్ టు ఇట్. అదే నీ అకౌంట్లో పడుతుంది. ఓహో బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ సంబడి గాట్ ఇన్స్పిరేషన్. ఎవడో ఉంటాడు, ఎక్కడో ఉంటాడు, హీ రైట్ సంథింగ్, మీరు చదువుతారు, చదివి యూ గట్ ఇన్స్పైర్డ్, మీ టైం ఎక్స్పాన్సివ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. టైం ఎక్స్పాన్సివ్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? యా ఐ గాట్ ఇన్స్పిరేషన్ అని యూ కమ్ అవుట్ ఆఫ్ దట్ డిప్రెషన్. డిప్రెషన్ అంటే ఏంటి? టైం కాంట్రాక్టింగ్ ఎక్స్పీరియన్స్. జీవితం ఎవ్వరు మనతో లేనట్టు అనిపిస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సైకలాజికల్లీ టైం కాంట్రాక్టింగ్ ఎక్స్పీరియన్స్, టైం ఎక్స్పాన్సివ్ ఎక్స్పీరియన్స్. Entirely humanity based experience are divided into two categories. First thing is you should make friendship with time expansive experience, then you go to timelessness. That is what I feel reading all books. Most of the youth what they do is ఈ టైంతో ఫ్రెండ్షిప్ చేయకుండా they want to go to timelessness. There are so many things happening.
those are all like, they are all shortcuts. They will make your time concept more problematic. Youth especially, everything in life రిగార్డింగ్ బుక్ రీడింగ్ ఆర్ మెడిటేషన్ ఏంటి అంటే, ఆధ్యాత్మికత అన్నది ఒక లాంగ్ జర్నీ. లాంగ్ జర్నీ అనగానే ఏమనుకుంటాడంటే వాడు, అమ్మ 1000 కిలోమీటర్ నడవాలనుకుంటాడు. లాంగ్ జర్నీ అంటే మీరు జన్మ తీసుకున్నారు, ఇప్పుడు 25 ఇయర్స్లో ఉంటారు, ఏదో ఒక రోజు 50 ఇయర్స్ అవుతారు, ఏదో ఒక రోజు 80 ఇయర్స్ అవుతారు. అవునా కదా? ఎవరైనా అంతే కదా. మీరు మీ టైం కాన్సెప్ట్తో మీరు ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ సమయము అనే కాన్సెప్ట్ మారుతుంది. మళ్ళీ ఈ సమయం కాన్సెప్ట్లో 7 డైమెన్షన్స్ ఉంటాయి. ఏ బుక్ చదవాలి అంటారు. సమయంని వీ కెన్ సీ ఇన్ 7 డైమెన్షన్స్. కొందరు గతంలోనే ఉంటారు ఎప్పుడు, ఎస్పెషల్లీ నువ్వు చెప్పిన కేటగిరీలో ఉన్న సాధక్స్. వాడు గతంలో ఉన్నవానికి నీ ప్రాబ్లం గతంలో ఉంటుంది, నీ ప్రశ్న గతంలోనే ఉంటుంది, నువ్వు చదివే పుస్తకం కూడా గతంలో ఉంటుంది. దెన్ యూ నెవర్ కమ్ అవుట్ ఆఫ్ దట్ నెట్. ఓకే, పాస్ట్ కాకుండా ఇంకొక పదం ఉంది, ప్రజెంట్ అన్న పదం ఉంది. చాలామంది ఎకాటాలి బుక్కులు చదువుతుంటారు, పవర్ ఆఫ్ నౌ. నా పాయింట్ ఏంటంటే, ఇంత పవర్ ఆఫ్ నౌ వర్తమాన భావ చదివినా మనం నిజంగా మనసా వాచ కర్మన ఈ మూమెంట్లో ఉంటున్నామా అంటే కనుక మనం ఫిజికల్గా ఇక్కడ ఉంటాము, మెంటల్గా ఎక్కడో ఉంటాం. దట్ మీన్స్ యూ ఆర్ నాట్ అప్లయింగ్ దట్ కాన్సెప్ట్. మోస్ట్ ఆఫ్ ద సాధక్స్ వాట్, ఎస్పెషల్ యూత్ ఏమైపోతారంటే, వాళ్ళ ప్రాబ్లము వాళ్ళు భౌతికంగా ఒక దగ్గర ఉంటారు, మనసు అంతా ఇప్పుడు గతంలో ఉంటుంది. నౌ సమ్ బుక్ షుడ్ మేక్ దెమ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ పాస్ట్ అండ్ బీ ఇన్ ద ప్రజెంట్. చాలామంది ఇంకా నేను వర్తమానంలో ఉంటాను, నేను పాస్ట్లోకి పోను అని కొట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు మధ్యలో. ఒకడంటాడు పాస్ట్ కూడా చూడాలి అంటుంటాడు, ఒకడు లేదు లేదు పాస్ట్ కూడా చూడాలి, వర్తమానంలో ఉంటాను అంటుంటాడు. నో, దెర్ ఇస్ ఎ థింగ్ కాల్ ఫ్యూచర్ ఆల్సో. ఫ్యూచర్ని ఏమైపోతుంది అంటే, చాలామందికి అర్థం కాని యూత్ ఎందుకు వై దే స్టాప్ బుక్ రీడింగ్ అంటే, ఫ్యూచర్ అంటే టైంకి రిలేటెడ్ అనుకుంటారు అప్పుడప్పుడు. ఫ్యూచర్ ఈజ్ బీయింగ్ రిలేటెడ్. దీస్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ వర్డ్స్: డూయింగ్, థింకింగ్, బీయింగ్. మోస్ట్ ఆఫ్ ద యూత్ దే విల్ బి ఫోకసింగ్ ఆన్ డూయింగ్. ఇప్పుడే చేసేయాలా, ఇప్పుడే జాబ్ కొట్టేయాలా, ఇప్పుడే సంపాదించేసేయాలా, హాయిగా రిటైర్ అయిపోవాలా. బికాస్ దట్ ఈస్ హౌ సోషల్ కండిషనింగ్ హ్యాపన్స్. అండ్ దే ఆర్ ఇన్ ద డూయింగ్ మోడ్. ఆ డూయింగ్ మోడ్కి సంబంధించగానే దే గో షిఫ్ట్ దేర్ గేర్ టు థింకింగ్ మోడ్. ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడు, ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం. ఈ రెండు ఎంత ఇంపార్టెంటో బీయింగ్ కూడా అంత ఇంపార్టెంట్. నువ్వు కంపాషన్ గురించి మాట్లాడతావు, కానీ ఆ కంపాషన్ అనేది నువ్వు కల్టివేట్ చేసుకున్నావో లేదో నీకు తెలియదు. యూ టెల్ పీపుల్ బికమ్ నాన్ వాయిలెంట్ అని, బట్ యు ఆర్ వాయిలెంట్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ నాట్ యువర్ బీయింగ్ లెవెల్. నీ దగ్గర లేనిది ముంగటి వానికి నువ్వు చెప్పలేవు, ఇయ్యలేవు. నువ్వు ఏదైనా సంపాదిస్తే అది ఇవ్వగలవు. దట్ ఈస్ బీయింగ్నెస్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే రీడ్ బుక్స్ రిగార్డింగ్ డూయింగ్, థింకింగ్. దే నెవర్ రీడ్ బుక్స్ రిగార్డింగ్ దేర్ బీయింగ్. నువ్వు ఎంత కంపాషన్ బుక్స్ చదివితే, ధ్యానం చేస్తే, యూ బికమ్ దట్ కంపాషన్. బికాస్ యూ హ్యావ్ దట్ కంపాషన్ ఇన్ యువర్ కాన్షియస్నెస్, యూ షేర్ దట్ కంపాషన్ విత్ అదర్స్. దట్ ఈస్ బీయింగ్నెస్. అది ఫ్యూచర్ అంటే. ఆ ఫ్యూచర్ అయిపోయిన తర్వాత, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ తర్వాత దెర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ డ్యూరేషన్. డ్యూరేషన్ అంటే ఎవ్రీ 1 year ఆర్ ఎవ్రీ 7 years యూ షుడ్ డూ యువర్ ప్రోగ్రెసివ్ టెస్ట్. నువ్వు ఎంత ప్రోగ్రెస్ అవుతున్నావు ధ్యానపరంగా అన్నది. అంతేగాని మినిట్ కూర్చొని నేను ఏం చేస్తున్నా, నేను చక్కగా చేయట్లేదు, నువ్వు వాళ్ళ స్టాండర్డ్స్ పోవట్లేదు అని యూ షుడ్ నాట్ ఎంక్వైర్. అంత క్రిటికల్గా చేయాల్సిన అవసరం లే. ఇయర్లీ వన్స్ ఆర్ 3 years వన్స్ వాట్ ఆమ్ ఐ డూయింగ్, నేను సరి అయిన తోవలో పోతున్నానా లేదా అని చూసుకోవాలి. మనం ఏం చేస్తామంటే ప్రతిసారి స్పీడ్ బ్రేకర్ వేసుకుంటుంటారు. ఎందుకంటే నువ్వు ధ్యానం స్టార్ట్ చేసింది ఒక సైకిల్లో ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఒక సైకిల్లో ఉంటావు, ఆ సైకిల్ నీకు ఇంకో సైకిల్లోకి తీసుకెళ్తుంటుంది.
నువ్వు 15 ఇయర్స్ ఉన్నప్పుడు మెడిటేషన్ స్టార్ట్ చేస్తావు. నవ్ యూఆర్ 25. యూఆర్ థింకింగ్ అబౌట్ యువర్ 15 ఇయర్స్. యూఆర్ నాట్ ఇన్ ద 25 ఇయర్. అడాప్టబిలిటీ రాదు. దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఏదైతే నీ లోపల స్పేస్ని ఎక్స్పాండ్ చేస్తుందో అది డ్యూరేషన్ అంటే. దెన్ కమ్స్ ఎటర్నిటీ. ఏదైతే ఈ యుగం గురించి మాట్లాడింది ఆ బుక్ చదవాలి, వచ్చే యుగం గురించి చదవాలి. ఆ యుగాల టైం బేస్డ్ బుక్ చదివినప్పుడు యువర్ కాన్షియస్నెస్ బికమ్స్ ఎటర్నిటీ బేస్డ్. చూడు, ఇన్ని డైమెన్షన్స్ ఉన్న టైం కాన్సెప్ట్లో ఏ బుక్ చూస్ చేసుకొని చదవాలి అని అడిగితే నేను ఏ డైమెన్షన్ చెప్పాలి మీకు? ఇది మెకానిజం. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహాభారతం ఉంది, భగవద్గీత ఉంది. అది ఏ టైం పీరియడ్లో అయినా, ఏ ఏజ్లో అయినా, ఏ ఎటర్నిటీలో అయినా చదవచ్చు బుక్. ఫస్ట్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయకముందే ఇలా చదవచ్చా, అలా చదవ ప్రశ్న. ఫస్ట్ స్టార్ట్ చేస్తే అది మెల్లగా అన్ఫోల్డ్ అవుతుంది. సో స్టార్టింగ్ ఈజ్ రాదర్ మోర్ ఇంపార్టెంట్. అండ్ లైక్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ స్వాధ్యాయ యోగాలో ఉన్న అపోహలు ఏంటి అంటే, బేసిక్గా యూత్కి మనం ప్రతి ఒక్కరు మనం ఆధ్యాత్మికతలో వాడే పదాల యొక్క అర్థాలు, అంతరార్థాలు తెలియవు ఫస్ట్. ఎందుకు మనం విజ్డమ్ సెషన్స్ పెట్టుకోవాలి అంటే, ఫస్ట్ వీ షుడ్ గెట్ క్లారిటీ ఆఫ్ మన మనసులో ఏ పదానికి ఏం అర్థం పెట్టుకున్నామో దాన్ని సరియేదా కాదా అని తెలుసుకుంటే నీకు అన్ని అవగాహన అవుతాయి. అర్థాలు రాంగ్ పెట్టుకున్నావు, వాడు ఎంత చెప్పినా నీకు బుర్రలోకి ఎందుకు ఎక్కదు ఆ బుక్ చదివినప్పుడు? ఎందుకంటే నీకు అర్థం వేరే ఉంది. దాన్నే మళ్ళీ మీరు ప్రోగ్రామ్ అయిపోయారా అంటుంటారు. మీరు ప్రోగ్రామ్ కాలేదు, ఏం కాలేదు. ఏమవుతుంది అంటే, మనం ఆధ్యాత్మిక ఏ శాస్త్రంలో అయినా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వొకాబులరీ టర్మ్స్. డోంట్ గో విత్ ద డిక్షనరీ మీనింగ్స్. ఎక్స్ప్లోర్ ఎవ్రీ వర్డ్ ఇన్ డిఫరెంట్ కాంటెక్ట్స్. దెన్ యూ విల్, ఎప్పుడైతే ఈ ప్రతి పదంని ఎన్ని కోణాల నుంచి చూస్తారో మీ మనసు అంత షార్ప్ అయినప్పుడు మీ స్పిరిచువల్ గ్రోత్ని మీరే చూస్తారు. అందుకోసమే స్వాధ్యాయ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ స్వాధ్యాయ అంటే దయచేసి మీరు డోంట్ టేక్ ఇట్ యాజ్ మీ డిగ్రీలకు, మీ చదువుకు చదివినకి స్వాధ్యాయకి సంబంధం లేదు. దిస్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మీ టైం కాన్సెప్ట్ని ఎలా ఎక్స్పాండ్ అయ్యి యూ విల్ లింక్ యువర్ సెల్ఫ్ టు టైమ్లెస్నెస్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ యూ షుడ్ రిమెంబర్. మిమ్మల్ని కొంచెం సమయం లేని స్థితికి తీసుకెళ్లే పుస్తకాలను ఎంచుకొని చదవండి. వేరే వాళ్ళు ఇదే చదువు అన్న పుస్తకాలు చదవకండి. మీరు ఎంచుకోవాలా. మీరు ఎంచుకుంటుంటే ఏమవుతుంది అంటే, ఫస్ట్ టైం ఓ 10% ఇంట్యూషన్గా యూ చూస్. తర్వాత అరే ఐ హ్యావ్ చూజన్ రాంగ్ బుక్. నెక్స్ట్ టైం యువర్ ఇంట్యూషన్ బికమ్స్ మోర్ రిఫైన్డ్. One fine day, whichever book you pick up is for your soul progress. That is how, like, experiment, experience, explore. These are the things which make your spiritual journey more enjoyable. ఆ ఎంజాయ్మెంటు, ఆ ఎంతూజియాజం మిస్ అయిన రోజు పీపుల్ స్టాప్ డిస్కనెక్టెడ్ విత్ దర్ బుక్స్. సో ఆ బుక్ రీడింగ్లో మీకు ఎవడు ఏమి అవార్డులు ఇవ్వడు. యు ఆర్ ఎక్స్ప్లోరింగ్ యువర్ సెల్ఫ్. ఎన్ని కోణాలలో నీకు ఏ కోణం నుంచి ఈ వస్తువు నాకు ఇంకా బాగా కనబడుతుంది అన్న ఆ ఇన్నర్ అడ్వెంచర్ని కనుక మీరు ఒకసారి టేస్ట్ చేశారనుకోండి, దెన్ మీకు స్వాధ్యాయ యోగా విల్ బి లైక్ మోర్ అడ్వెంచరస్. దట్ ఈస్, అండ్ బేసికలీ స్వాధ్యాయ ఈజ్ నాట్ అబౌట్ కాంపిటీషన్ విత్ ఎనీబడి. అర్థమైతేనా? ఇక్కడ ఏమైపోతుంది అంటే, మోస్ట్ ఆఫ్ ద స్వాధ్యాయ పీపుల్ ఏమనుకుంటారంటే, ఓ స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఇచ్చినట్టు ఇక్కడ ఎవడన్నా ఇస్తాడేమో, మళ్ళీ చదవడం ఎందుకు, ఇక్కడ ర్యాంక్ కొట్టుకోకపోవడం ఎందుకు, ఎట్లా స్కూల్లో రావట్లేదు కదా, వస్తుంది కదా. సో కమ్ అవుట్ ఆఫ్ దట్ డైలమాస్. ఓకే, మీ ఫిక్సేషన్స్ నుంచి మీరు ఎట్లా బయటికి రావాలి అనే దానికి ఎవ్రీ బుక్ ఈజ్ లైక్ ఎ మిర్రర్ టు యూ. That mirroring book is what you need to choose, so that you make friendship with your time. Once you know how to make friendship with time, then you enjoy Swajaya Yoga. The first thing you will say is,
మనీ. ఎందుకంటే భూమి మీద ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ థెరపీస్, ప్రతిరోజు ఒక కొత్త థెరపీ వస్తుంది. అండ్ ఐ సీ మోస్ట్ ఆఫ్ ద యూత్ దే ఆర్ సో షార్ట్ కట్, లైక్ ఏదైనా క్వశ్చన్ రాగానే ఈ థెరపీకి పే చేసేస్తే సొల్యూషన్ వస్తుంది కదా అనుకుంటారు. అర్థమైందా? సో మీ థెరపీ, ఇన్నర్ థెరపీ, మీ థెరపీని మీరు నేర్చుకున్నారనుకోండి, యూ విల్ సేవ్ లాట్ ఆఫ్ మనీ, ఇజంట్ ఇట్? Everything, like I see most of the youth, every small thing they pick up internet and ask for counseling. And who is better counseling than a nice book or your నీ లోపటున్న బెస్ట్ గైడెన్స్ని కౌన్సిల్ చేయాలి. కానీ హౌ కెన్ అన్ ఎక్స్టర్నల్ డిపెండెన్సీ కౌన్సిలింగ్ కెన్ హెల్ప్ యూ అవుట్? గాట్ మై పాయింట్? సో రీడ్ ఆల్ రియల్ బుద్ధిజం బుక్స్, ఎందుకంటే దే ఆర్ డిపెండింగ్ ఆన్ ఇంపర్మనెన్స్ అన్నది. మనకు ఏది శాశ్వతం కాదు అన్నది మన ఒక యూత్కి అర్థం కావాలి అంటే దే షుడ్ రీడ్ మోస్ట్ ఆఫ్ ఎగ్జిస్టెన్షియల్ బుద్ధిజం లిటరేచర్. అది మోస్ట్ ఇంపార్టెంట్, అది స్ట్రాంగ్ ఫౌండేషన్స్. దెన్ కమ్స్ శివాస్ టెక్నాలజీ బేస్డ్ సైన్స్. అంత అమరత్వం గురించి చెప్పిందంతా శివ కాన్షియస్నెస్. ఆ పుస్తకాలన్నీ చదవాలి, అప్పుడు మీరు స్టెప్ బై స్టెప్ వెళ్తారు. సో స్వాధ్యాయ ఈజ్ అబౌట్ టైమ్ ఎక్స్పాన్సివ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ టైమ్ కాంట్రాక్ట్ ఎక్స్పీరియన్సెస్. ఆ టైం కాంట్రాక్షన్ నుంచి బయటపడాలంటే స్వాధ్యాయ. రీడ్ ఎనీబడి, డోంట్ బి ఎ ఫెనటిక్. ఓ వన్ ఆథర్ బుక్, నో నో, ఎవ్రీ బుక్ యూ షుడ్ రీడ్. వన్స్ యూ నో దట్ యు ఆర్ గ్రోయింగ్. మన ఇష్టాలు అయిష్టాలని డ్రాప్ చేసి చదివితే స్వాధ్యాయ యోగా అర్థమవుతుంది. మనం ఎప్పుడు ఇష్టాలు అయిష్టాల నుంచి ఉంటాం కాబట్టి మనకు స్వాధ్యాయ యోగా ఎప్పుడు స్పీడ్ బ్రేకర్ లాగా అనిపిస్తుంది. సో దీస్ ఆర్ ద టూ వర్డ్స్, టైమ్ ఎక్స్పాన్సివ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ టైమ్ కాంట్రాక్టింగ్ ఎక్స్పీరియన్సెస్. అండ్ ఎవ్రీబడి హూ డస్ మెడిటేషన్ ఏదో ఒక ఫేస్లో దే గో ఇన్ టు ద టైమ్ కాంట్రాక్టివ్ స్టేట్. అప్పుడు వాళ్ళకి ఏది బూస్ట్ ఇస్తుంది? a nice book which will again make them regain time expensive experience లాగా. అట్లా జర్నీ అయ్యవడమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఎవ్రీ టైమ్ పత్రిజీ ఆర్ ఎవ్రీ టైమ్ ఏ బుక్ కమ్స్, మనకున్న గ్రూప్ ఊళ్ళో ఉన్న ఆల్ ఇష్యూస్కి సంబంధించినప్పుడు ఏదో మంచి పుస్తకం వస్తుంది. ఆ ఇష్యూస్ నుంచి ఇన్స్పిరేషన్ తోటి బయటకు తీసుకొచ్చే పుస్తకం వస్తుంది. కాబట్టి వీఆర్ ఆల్వేస్ ప్రమోటింగ్ స్వాధ్యాయ యోగా. ఎందుకంటే ఎవ్రీ బుక్ ఈజ్ అ టైమ్ ఎక్స్పాన్సివ్ ఎక్స్పీరియన్స్ ఉన్న బుక్. అర్థమైందా? దట్ ఈస్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. సో కాంటంప్లేట్ ఆన్ దీస్ టూ వర్డ్స్, TEPs, TCPs, టైమ్ కాంట్రాక్టింగ్ ఎక్స్పీరియన్స్లు, టైమ్ ఎక్స్పాన్సివ్ ఎక్స్పీరియన్స్. ఇంతే. ఇంకెన్ని ఉన్నాయి రకాల బుక్లు? ఏ లేవు. నువ్వు టైమ్లెస్ జోన్ లేకపోతే బుక్లే చదవవు. అర్థమవుతుందా? ఎందుకంటే అక్కడ యూ హ్యావ్ డిఫరెంట్ కాన్షియస్నెస్. సో ఫైనలీ వాట్ ఈస్ ద పాయింట్ అంటే, వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ హ్యావింగ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. అది మర్చిపోతాం. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావింగ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సా, వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ హ్యావింగ్ హ్యూమన్ ఎక్స్పీరియన్సా? ఈ రెండింటి మధ్య తేడా తెలియాలంటే పుస్తకాలు ఉండాలి. పుస్తకాలు ఎప్పుడు ఏం చేస్తాయంటే, అరే నువ్వు భూమి మీదకి వచ్చింది మనిషిలాగా బతకడానికి, నువ్వు ఆల్రెడీ స్పిరిచువల్ బీయింగ్వి. దానికి కనెక్షన్ చేయడానికి ఒక మంచి బ్రిడ్జింగ్ ఏంటి అంటే స్వాధ్యాయ. రీడ్ ఆత్మయోగి, ఒక యోగి ఆత్మకథ, భగవద్గీత, గాంధీజీ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, టార్కమ్ సెరిడేరియన్ ఆటోబయోగ్రఫీ. All these books will take you, it will expand your time concept. Those are the books you need to read. And every year, what I feel or what I have been observing in Pyramid Spiritual Societies, every year you get some books which give you simplified version of concepts. వీ హ్యావ్ సో మెనీ కాంప్లెక్సిటీస్. ఆ కాంప్లెక్సిటీస్ని సింప్లిఫై చేసే బుక్స్ వస్తూ ఉంటాయి. ఆ పుస్తకాలు ఎంచుకొని చదువుకుంటూ ఉండాలి.
ఆ పుస్తకాలు ఏంటి ఏంటి అంటే అనేది మనం వీ నీడ్ టు డూ సమ్ ఎక్స్ప్లోరేషన్. సో స్వాధ్యాయ అండ్ ధ్యానం ఆర్ బోత్ ఫ్రెండ్స్. డోంట్ సీ దెమ్ యాజ్ టూ డిఫరెంట్ ఎంటిటీస్. ఎందుకంటే ఆల్రెడీ డివైడ్ చేసేసారు అందరూ. అదేదో కొందరు చదవాలి పుస్తకాలు, లేకపోతే ఇది కొందరు ఎవ్రీ ధ్యాని అట్లీస్ట్ దే రీడ్ పారాగ్రాఫ్ అనేది చదువుతారు కదా ఒక జీవితంలో. ఎస్ సార్ నో, ఆ చదివిన పారాగ్రాఫ్ స్ఫూర్తిదాయకంగా ఉందా లేదా ఇస్ ద క్వశ్చన్. చాలామంది ఏదో చదవడమే ఏదో స్ఫూర్తి లేని చదువుతారు కాబట్టి వానికి స్ఫూర్తి రాదు. సో దట్ ఈస్ యువర్ డ్యూటీ. ఈ ఏజ్లో యూ పుట్ ద సీడ్స్ ఆఫ్ స్ఫూర్తి, దెన్ యూ విల్ గెట్ ద ట్రీస్ ఆఫ్ స్ఫూర్తి. దట్స్ ఇట్. దట్ ఈస్ వాట్ స్వాధ్యాయ ఈస్. దట్ ఈస్ ఇలాబొరేట్ ఆన్సర్. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ అగైన్ ఫైనల్లీ కమ్ టు టైమ్ ఎక్స్పాన్సివ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వచ్చారు మిమ్మల్ని అందరినీ పొగిడేస్తే మీరు కాంట్రాక్ట్ అవుతారు, ఎక్స్పాండ్ అవుతారు, నాకేం తెలుస్తుంది? అర్థమవుతుందా? మీకు తెలియాలా, ఓహో ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు మీకు ఎక్స్పాన్సివ్ అవుతాయి అని ఇంటెన్షన్తో మాట్లాడతాం. అర్థమవుతుందా? వినడం మీ చేతి. ఓకే, ఇప్పుడు డాన్ మిగల్ రీజ్ ఒక మాట చెప్తాడు, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఐ టాక్, బట్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యూ హియర్. ఎందుకంటే నేను వాడిన పదాలకు మీరు ఏదేదో అర్థాలు పెట్టుకున్నప్పుడు దేని బాధ్యత ఇలా తీసుకుంటా. చదవడంలో ఆ మిస్టేక్ జరగదు. రాస్తారు, ఆ రాసింది అగైన్ యూ కెన్ రివిజిట్, దెన్ యూ విల్ కనెక్ట్ విత్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద రైటర్. సో స్వాధ్యాయ ఈజ్ వెరీ డీప్ మెకానిజం. ఇట్స్ ఈక్వల్ టు మెడిటేషన్. మెడిటేషన్లో ఏదైతే జరుగుతుందో అవన్నీ స్వాధ్యాయ ప్రక్రియలో కూడా జరుగుతాయి, మీరు సరిగ్గా అలైన్డ్గా చదివితే. చదువుతున్నారా లేదా అని మీకే తెలుస్తుంది. దానికి ఎంతో కొంత కరెక్ట్ చేయడానికి, అలైన్ చేయడానికి న్యాచురల్ ప్రాసెస్. యూ నీడ్ టు కమ్ టు నేచర్. నేచర్లో వచ్చినప్పుడు ఎందుకు వస్తాం నేచర్లకి? మనం ఎంత న్యాచురల్గా జీవిస్తున్నామో అని తెలుసుకోవడానికి. ఎందుకంటే మనం సొసైటీలో జీవించేదంతా ఆర్టిఫిషియలే. సో టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఆర్టిఫిషియాలిటీ, you need to select some books which are so natural, and we are so much dumped with artificial books. మీతో మీరు డిస్కనెక్ట్ అయిన బుక్స్ని నుంచి బయటపడాలి అంటే మిమ్మల్ని మీతో కనెక్ట్ చేసే బుక్స్ చదవాలి. మీతో మీరు కనెక్ట్ చేసే పుస్తకాలు ఏవి అంటే మీ టైం కాన్సెప్ట్ని ఎక్స్పాండ్ చేసే బుక్స్ సరైన బుక్స్. దట్ ఈస్ దిస్ ఈస్ ద బేసిక్ ఫండమెంటల్ థింగ్. వాట్ ఈస్ యువర్ రిలేషన్ విత్ టైమ్? then everything will be taken care. Don't try and jump into timelessness immediately. కోతిలాగా జంప్ చేయకండి. టైమ్లెస్నెస్కి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి తెచ్చుకున్నది మళ్ళీ ఎక్కడ జీవించాలి? మీరు ఇక్కడే జీవించాలి, ఇక్కడనే జాబులు చేయాలి, ఇక్కడే పక్కన వాళ్ళతో కొట్లాడో ఫ్రెండ్షిప్ గానో జీవించాలి. బట్ వీ నీడ్ టు లివ్ ఆన్ వేర్? ప్లానెట్ ఎర్త్. దట్ ఈస్ వాట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. So your relation with time will decide what book you select. That is always your choice. ఆ టైంకి నీ కాన్షియస్నెస్ ఏ బుక్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. దెన్ ఇట్ ఈస్ లైఫ్ లాంగ్ ప్రాసెస్. లాంగ్ ప్రాసెస్ షార్ట్ కట్లు ఎత్తుకుతారు. ఇప్పుడు ఒక మూవీ చూడాలి, ఒక బుక్ చదవాలి. ఓకే, ఫస్ట్లో ఒక చాప్టర్ చదివి మిగతా టైం మూవీ చూడు. తర్వాత మూవీని సగం చూసి 2 చాప్టర్లు చదువు. 3వ సిట్టింగ్లో మొత్తం బుక్ చదివి సినిమాని రేపు చూడు. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్. డోంట్ క్రియేట్ 2 things as a competition. Cinema is more important, book reading is more important. This is for this self. This entertainment should be entertainment. సో యూ షుడ్ నో ఏది స్మాల్ ప్లెజర్స్ని నువ్వు వదిలేస్తే నాకు లాంగ్ టర్మ్లో హెల్ప్ఫుల్గా ఉన్నది అన్నది అలవర్చుకోవాలంటే స్వాధ్యాయ యోగా. అదే స్పిరిచువాలిటీ అంటే. స్పిరిచువాలిటీ ఈజ్ ఎ లాంగ్ జర్నీ. నువ్వు చిన్న ప్లెజర్స్ని వదులుకోలేనివి లాంగ్ జర్నీ ఎలా చేస్తావు?
నీకు ఈ సృష్టిని ఎవడు సృష్టించాడని ప్రశ్న ఉంటుంది, బుక్ తీసి చదవవు. అర్థమవుతుందా? నీ ప్రశ్న ఏమో పెద్దది, దానికోసం జవాబు రావాలి అంటే నీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అనుభవం ఉండాలి కదా. దట్ ఈస్ వాట్ యూత్. ఎక్కడ అంటే ఎస్పెషల్లీ ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అన్నది ఒక 40 days జర్నీ కాదు, ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. లాంగ్ జర్నీ. షార్ట్ టర్మ్ ప్లెజర్స్ వదులుకుంటే మీరు లాంగ్ జర్నీ హాయిగా చేస్తారు. కానీ ఇక్కడ రివర్స్ అవుతుంది. నాకు 10 days మెడిటేషన్ చేశాను, నాకు ఇంకా ఈ థర్డ్ ఐ ఓపెన్ కాలేదు, ఇంకా యాస్ట్రల్ ట్రావెల్ జరగలేదు. ఈ క్వశ్చన్స్కి బయట ఉన్న ఏ సిస్టమ్ మీకు ఆన్సర్ చేయదు. ఇఫ్ క్వశ్చన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్, ఆన్సర్ షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్. Then your questions are coming from inside and you are asking answers from outside sources. And that ఆ కాన్ఫ్లిక్ట్లతోటి both meditation and Swajaya yoga are going in wrong direction, and nobody is directing you properly. Right. Spirituality means long journey with, if at all you give up your short term pleasures. ఇప్పుడు ఈరోజు పొద్దున అందరు చక్కగా లేచి వచ్చేసారు, అని నిద్రపోతాను అంటే you can sleep or you can come. You gave up your short term pleasures because you want something which helps you to do a long journey. That is what is spiritual science is about. That is what Swajaya yoga is about. ఇంకా ఇది అడిగావు బుక్స్. అదే అడిగాను సార్, ఏం బుక్స్ చదవాలి, ఎందుకు చదవాలి? బుక్స్ ఎవ్రీ ఇయర్ కొత్త వస్తుంటాయి మా, ఇప్పుడు ఏదైనా టాపిక్ అంటే ఇప్పుడు ఏ ఫ్యాకల్టీ గురించి స్పెసిఫిక్గా ఉంటే ఐ మే టెల్ యూ సమ్ బుక్ లిస్ట్. అన్నారు కదా 7 stages ఫేజెస్ ఆఫ్ టైమ్ అని, 5 చెప్పారు లాస్ట్. అదే డ్యూరేషను, ఎటర్నిటీని ఇప్పుడు అగైన్ మధ్యలో ఫేజెస్ ఏమొస్తాయి అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ బి లైక్ ప్రెజెంట్, కంటిన్యూస్, ఫ్యూచర్ ఉంటుంది. ఎయిదర్ ఐ విల్ బీ ఇన్ ద పాస్ట్ ఆర్ ఐ విల్ బీ పాస్ట్ కంటిన్యూస్ ప్రెజెంట్. దోస్ 2 factors షుడ్ ఆల్సో బి. ఆ ట్రాన్సిషనింగ్ పీరియడ్ కూడా ఉంటుంది ప్రతిసారి. బుక్స్ ఆర్ లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటాయంటే యాజ్ ఇఫ్ వీఆర్ ఇన్ ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్లో ట్రాన్సిట్ అవుతున్నాము, అట్లా ఇండియాలో ఉండము, అట్లా ఎయిర్లో ఉండము, ఆ టైంలోనే ఎయిర్ స్పేస్లో ఉంటాం. మళ్ళా దిగినాక ఏ హాంకాంగ్లోనో ఏ సింగపూర్లోనో దిగిన తర్వాత నీకు తెలుస్తుంది, ఓహో ఐ మీన్ సింగపూర్ అని. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ విల్ బీ ఇన్ ద ట్రాన్సిషన్ టైం పీరియడ్. ఆ ట్రాన్సిషన్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఏ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ బుక్స్, డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ టైం పీరియడ్. ఇప్పుడు హైదరాబాద్లో నేను ఫ్లైట్ ఎక్కా, ఇండియన్ ఎయిర్ స్పేస్ దాటేసి వెళ్ళినప్పుడు వేర్ ఆర్ యూ అంటే నేను ఏమని చెప్తా, ఐఎమ్ నాట్ ఇన్ ఇండియా, భూమి మీద లేను, ఆకాశం కూడా ఆ టెరైన్ నేను. ఆ కైండ్ ఆఫ్ ట్రాన్సిషన్ టైం పీరియడ్స్ కూడా ఉంటాయి. పాస్ట్ కంటిన్యూస్ ప్రెజెంటా, ప్రెజెంట్ కంటిన్యూస్ ఫ్యూచరా, దట్ 2 categories are also there, which most of the people they never observe. A transition period is also more important. లైక్ పుస్తకాలు ఎలా ఉంటాయంటే ఫస్ట్లో ధ్యానం చేసినప్పుడు అన్ని బటర్ఫ్లైస్ లాగానే కనపడతాయి. తర్వాత యూ హ్యావ్ టు గో అండ్ డిగ్ యువర్ సెల్ఫ్, ఓకే వాట్ సీడ్స్ ఐ నీడ్ టు ప్రోగ్రామింగ్ని మార్చుకోవాలి అన్నప్పుడు యూ అగైన్ గో టు ద ఫస్ట్ స్టేట్ ఆఫ్ బటర్ఫ్లై, యూ నథింగ్ లైక్ బటర్ఫ్లై. మళ్ళీ నీకు అవగాహన వచ్చిన తర్వాత అన్నీ లుక్స్ లైక్ బటర్ఫ్లైస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ కమ్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ రిగార్డింగ్ స్పిరిచువాలిటీ. కొన్ని రోజులు అయ్యాక ఆ ఎక్స్పెక్టేషన్ షాటర్ అయిపోతాయి. షాటర్ అయిపోయినప్పుడు నీకు స్వాధ్యాయ యోగా ఆవశ్యకత వస్తుంది. లావా, ప్యూపా, బటర్ఫ్లై. బటర్ఫ్లై ఎప్పుడు వస్తుంది? నువ్వు బుక్కులు చదివి ధ్యానము ఒక లాంగ్ పీరియడ్ చేస్తే యూ విల్ బికమ్ లైక్ బటర్ఫ్లై. ఆ ట్రాన్సిషన్లో ఉన్నప్పుడు అడిగితే నేనేం చెప్తా? గాట్ ద పాయింట్. దట్ ఈస్ వాట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. మార్పు ఎలా నీ లోపల లైఫ్ ఫామ్ ఎలా మారింది తెలుసుకోవడము మేక్స్ యువర్ లైఫ్ జర్నీ మోర్ సైంటిఫిక్. ద ట్రాన్సిషన్ పీరియడ్స్ చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడు బేబీ లాగా పుడతారు, యూ హ్యావ్ ఎ ట్రాన్సిషన్ పీరియడ్. తర్వాత మిడిల్ ఏజ్కి యూ హ్యావ్ ఎ ట్రాన్సిషన్ పీరియడ్. మరి మిడిల్ ఏజ్ టు ఓల్డ్ సోల్స్ ఏజ్కి ఈజ్ ఎ ట్రాన్సిషన్ పీరియడ్. సో టోటల్ హ్యూమానిటీ అప్పుడప్పుడు యూ హ్యావ్ ఎ ట్రాన్సిషన్ పీరియడ్ కాన్షియస్నెస్. ఆ ట్రాన్సిషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు కోవిడ్ వచ్చింది, కోవిడ్ నుంచి బయటికి రానికి ట్రాన్సిషన్ పీరియడ్ ఉందా లేదా? టక్కుమని కోవిడ్ అయిపోదు కదా. అట్లా ద ట్రాన్సిషన్ టైం పీరియడ్ ఫేస్ ఇంపార్టెంట్. అట్లాంటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ మేల ఒక నైస్ టాపిక్ ఈస్ కమింగ్. ఆ బుక్ పేరు నాకైతే అది మోస్ట్ ఇంపార్టెంట్ బుక్, ఆల్ యూత్ షుడ్ రీడ్. ఆ బుక్ టైటిల్ ద జడ్జ్మెంట్ ట్రాప్ బై మాథ్యూ మ్యాకే. ఈజ్ ఎ టాప్ మోస్ట్ సైకాలజిస్టు. ఆయన ఏం చేశాడంటే, అందరూ అంటారు డోంట్ మేక్ జడ్జిమెంట్స్ అని, దాన్ని ఎన్నుకున్న శాస్త్రం ఎవడు రాయడు. ఎందుకు అసలు జడ్జిమెంట్ అంటే ఏంది, జడ్జిమెంట్ చేయొద్దు అన్న, జడ్జిమెంట్ అన్న పదం వెనక ఇంత మెకానిజం ఉంది. సో దాన్ని చేయొద్దు అంటే ఏమేం చేయకుండా ఉంటే, ఏం చేస్తే జడ్జిమెంట్లో చేయకుండా ఉంటావు అన్నది ఈజ్ ఎ బుక్. నాకు అది ఇంపార్టెంట్. కానీ ఈ ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తారు, ఈ మూడో కళ్ళు తెరుచుకుంటారు, ఈ ఆరాలు చదువుతారు అంటే చదవండి. నువ్వు అంత చేస్తూ జడ్జిమెంట్ చేస్తున్నావు అనుకో, యూ డెంట్ లిజన్ టు ద అడ్వైస్ ఆఫ్ క్రైస్ట్ కాన్షియస్నెస్. క్రైస్ట్ ఏం చెప్పాడు? జడ్జ్ ఏ నాట్ అన్నాడు. కానీ ఎవడన్నా ఒక 30 గంటలు జడ్జిమెంట్ గురించి మాట్లాడగలడా? ప్రతి ఒక్కడు చెప్తాడు జడ్జిమెంట్ చేయకు, జడ్జిమెంట్ చేయకు. జడ్జిమెంట్ అంటే ఏంటి అని ఎవడన్నా క్వశ్చన్ అడిగితే, జడ్జిమెంట్ అంటే జడ్జిమెంటే. అర్థమవుతుందా? that makes life more exploring. What is judgment in your definition? నీ గతంలో నీ డెఫినేషన్ జడ్జిమెంట్ ఏముండే, ఇప్పుడు ఏమైంది? ఆ పదంని నువ్వు బాగా అర్థం చేసుకున్నాక నీ మనసు, నీ జీవితం ఎంత హాయిగా అయింది. దట్ మేక్స్ స్పిరిచువాలిటీ మోర్ ప్రాక్టికల్. సో ఐ ఆల్వేస్ అడ్వైజ్ సచ్ కైండ్ ఆఫ్ బుక్స్. ఎప్పుడైతే నువ్వు జడ్జిమెంట్ చేయవో, నువ్వు ఏ దేశంలో బ్రతికినా హాయిగా ఉంటావు కదా, ఎక్కడ జాబ్ చేసినా హాయిగా ఉంటావు. ఎందుకంటే నౌ యూ నో హౌ యూ షుడ్ నాట్ జడ్జ్. సో దట్ ఈస్ వాట్ ఫండమెంటల్స్ ఈస్. దట్ బుక్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్ ఇన్ మే, and from a psychologist and a person who is now doing research on metaphysics. సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషి జడ్జిమెంట్ ట్రాప్ అని పుస్తకం రాస్తున్నాడు అంటే, విత్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ హిజ్ ఓన్ లైఫ్, దెన్ దట్ ఈస్ వాట్ ఐ సే, లైక్ రీడ్ దట్ బుక్, బికాస్ హీ ఎక్స్ప్లోర్డ్ దట్ వర్డ్ కాల్డ్ వాట్? జడ్జ్మెంట్. అండ్ దట్ బుక్ షుడ్ బి రెడ్ బై ఎవ్రీ వన్. ఎందుకంటే దిస్ హోల్ ప్రాబ్లమ్స్ కమ్స్ ఫ్రమ్ వేర్? జడ్జ్మెంట్. పేరెంట్స్ జడ్జ్ చిల్డ్రన్, చిల్డ్రన్ జడ్జ్ దేర్ పేరెంట్స్. మెడిటేషన్ టీచర్ని మెడిటేషన్ స్టూడెంట్స్ జడ్జ్ చేస్తారు, స్టూడెంట్స్ ఈయన ఆయనను. దెన్ ఆర్గనైజేషన్ ఈజ్ జడ్జ్డ్. ఎవ్రీథింగ్ ఇస్ రన్స్ ఆన్ జడ్జ్మెంట్. చెప్పండి, అడగండి. జడ్జిమెంట్ చేయకూడదు టీచర్స్ స్టూడెంట్స్ని, పేరెంట్స్ కిడ్స్ని అంటున్నారు కదండి సార్. కానీ చెప్పడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కదండి సార్, పేరెంట్స్ అయినా టీచర్స్. అది అంటున్నామ్మా, జడ్జిమెంట్ ఎలా అవుతుంది అన్నదానికి నేను ఎక్స్ప్లోరేషన్ నేను నాకు అర్థమైందని చెప్తున్నారా? బుక్లో అడిగింది నా ఇంకా చదవలేను బుక్. సో జడ్జిమెంట్ అంటే, జడ్జిమెంట్ కమ్స్ ఫ్రమ్ సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ అంటే, నువ్వు ఎప్పుడైతే నీ జీవితం యాంత్రికంగా ఉంటుందో, ఆ యాంత్రికతని కప్పిపుచ్చే అలవాట్ల నుంచి వచ్చేది జడ్జిమెంట్. నువ్వు ఎరుకగా ఉన్నావు అంటే, ఏదన్నా ఎరుకగా ఉన్నావు అంటే, ఇప్పుడు ఈ మైక్ ఉంది, నేను ఇలా వాడచ్చు, ఇలా వాడచ్చు, ఇలా వాడచ్చు, ఇలా వాడచ్చు, 360 డిగ్రీస్లో వాడచ్చు. 360 డిగ్రీస్లో వాడినప్పుడు నేను దాన్ని జడ్జి చేయ, ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు జడ్జి చేస్తా. సో నువ్వు నీ సుప్త చైతన్యం నుంచి, నీ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి బయటపడితే ఏ వస్తువుని కూడా నువ్వు ఇదే అని అనవు. నువ్వు అలా అంటున్నావు అంటే ఇంకా నువ్వు సుప్త చైతన్యం నుంచి పనిచేస్తున్నావు అని. సుప్త చైతన్యం అంటే జీవితంలో మనం ఎంత యాంత్రికంగా ఉంటామో, ఆ యాంత్రికంగా ఉన్న అలవాటన్నీ నీ చైతన్యంలో కూడగట్టినది సుప్త చైతన్యం. సుప్త చైతన్యం ఉంది, చైతన్యం ఉంది, సూపర్ కాన్షియస్నెస్ ఉంది. నువ్వు ఎప్పుడైతే మోస్ట్ ఆఫ్ ద టైమ్ యు ఆర్ ఫంక్షనింగ్ ఫ్రమ్ యువర్ మెకానికల్నెస్, దట్ ఈస్ వేర్ ద జడ్జిమెంట్ కమ్స్ ఫ్రమ్.
వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ జడ్జిమెంట్? డోంట్ వరీ అబౌట్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఆర్ సుప్త చైతన్యము, బికమ్ మోర్ కాన్షియస్. నువ్వు మోర్ కాన్షియస్ కావాలి అంటే యాంత్రికంగా, ఇప్పుడు నేను యాంత్రికంగా ఇలా చూస్తా అవసరమా? యాంత్రికంగా నేను ఇట్లా కొడతా అవసరమా? సో ఎనీథింగ్ విచ్ యూ డూ మెకానికలీ వితౌట్ కాన్షియస్ థింగ్ దట్ గోస్ అండ్ స్టోర్స్ ఇన్ ద సబ్ కాన్షియస్ మైండ్. నువ్వు ప్రతి ఆబ్జెక్ట్ని, ప్రతి ఆలోచనని ఓన్లీ ఒక కోణం నుంచి చూస్తే అది సబ్ కాన్షియస్ మైండ్. దాన్ని ఎన్ నెంబర్ ఆఫ్ కోణాల నుంచి చూస్తే అది కాన్షియస్ మైండ్. మళ్ళీ దానికోసం ఎంత ప్రాక్టీస్ చేసావు? మెడిటేషన్కి వస్తున్నావు, యు ఆర్ హైడింగ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. నీకు యాంత్రిక అలవాట్లు, నీ గతంలో ఉన్న పెయిన్ అలవాట్లు అన్నిటినీ రిజాల్వ్ కావాలన్నా దాని మీద మాస్క్ కప్పుకోవాలన్నా రిజాల్వ్ అవుతున్నా లేదు ఎవరికి తెలుస్తుంది? గాట్ ద పాయింట్. సో జడ్జిమెంట్ అంటే ఏంటి అంటే దీనికి ఎవ్రీథింగ్, ఒక ఘటన, సంఘటన, ఒక ఆబ్జెక్ట్కి నీ ఫిజికల్ లెవెల్, నీ ఇమోషనల్ లెవెల్, నీ మైండ్ లెవెల్, నీ సోల్ లెవెల్ ఎన్ని అయినాయి? 4. నీకు మంచిదైనది ముంగటోళ్ళు కూడా మంచిగా కావాలి. నీకు ముంగటవానికి మంచిది జరిగింది, నువ్వు జీవించే దేశానికి కూడా మంచిగా కావాలి. నీకు మంచిగైంది, ముంగటవానికి మంచిగైంది, నీ దేశానికి మంచిగైనది, ఈ ప్రపంచానికి మంచిది కావాలి. ఈ 4 + ఈ 4 ఎన్ని అయినాయి? 8. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచరు, టైమ్లెస్నెస్, ఇవన్నీ కోణాలు 4. ప్రతి దాన్ని ఈ 12 కోణాల నుంచి చూస్తే ఈవెన్ జడ్జిమెంట్ రాజీ అయినట్టే. నాకు మంచి, నీకేమన్నా కానీ అన్న సిస్టంలో బతుకుతున్నప్పుడు నువ్వు ఏది చేసినా జడ్జిమెంటే. జడ్జిమెంట్కి పర్యాయ పదమే బయాస్. బయాస్ అంటే ఏంటి? నీ కళ్ళతో ఉపయోగించి పక్షపాతం లేకుండా చూస్తున్నావా? నీ చెవుల్ని పక్షపాతం లేకుండా వింటున్నావా? మెడిటేషన్ చేస్తే పక్షపాతము అన్నది నీ సిస్టమ్ నుంచి పోవాలన్నా ఉండాలన్నా? మళ్ళీ ఏడబోతుంది, ప్రతిదీ పక్షపాతం మీద నడుస్తుంది. అవునా కదా? పక్షపాతము అన్నది సిస్టమ్ నుంచి పోవాలి అన్నది జడ్జిమెంట్ ట్రాప్ నుంచి బయటపడరా అని చెప్పడం అంటే. ద సేమ్ థింగ్ జో డిస్పెన్సా గారు బుక్ రాశారు, బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బ్రింగ్ యువర్ సెల్ఫ్. ఆర్ షామనిజంలో డాన్జాన్ కాన్సెప్ట్ ఉంటుంది, బ్రేక్ ద రొటీన్. వాట్ ఈస్ బ్రేక్ ద రొటీన్? నువ్వు ఎప్పుడు పొద్దున్న లేచి 5 గంటలకు లేచి పళ్ళు తోముతావు, 5 గంటలకు లేని చేసి పళ్ళు తోముతాడు. గుడ్ జెఫ్ ఏం చేస్తాడు? వచ్చిండు అనుకో, హీ విల్ సీ దట్ యూ బ్రేక్ ద రొటీన్. ఎందుకంటే ఆ ప్యాటర్న్ బ్రేక్ అయినప్పుడు నీకు జడ్జిమెంట్ బ్రేక్ అవుతుంది. మీరు అందరూ పత్రిజీ బ్రేక్ ద రొటీన్ కాన్సెప్ట్ వినే ఉంటారు మీ పిఎంసీలో. బ్రేక్ ద రొటీన్ అంటే ఏంది? ఆ జడ్జిమెంట్ ప్యాటర్న్ని బ్రేక్ చేయని అర్థం. మరి చేస్తున్నారా? నేను అదే చెప్తున్నా, ఇన్ని డైమెన్షన్స్ని అన్ఫోల్డ్ చేయడానికి. ఇప్పుడు ఫిజికల్ జడ్జిమెంట్ చేయరు, ఇమోషనల్ జడ్జిమెంట్ చేస్తారు. ఇమోషనల్ జడ్జిమెంటు, ఫిజికల్ జడ్జిమెంట్ చేయకపోతే మెంటల్ జడ్జిమెంట్. ఎందుకంటే మీ మనసులో ఏం జరుగుతుంది ఎవరు చూడలేడు కాబట్టి. ఇప్పుడు కెమెరా చూస్తుంది కాబట్టి జడ్జిమెంట్ చేయనట్టు మాట్లాడతాం, కానీ నీ మనసులో ఎవరు చూడలేడు కదా. సో స్పిరిచువల్ జడ్జిమెంటు, మెంటల్ జడ్జిమెంటు, ఇమోషనల్ జడ్జిమెంటు, ఫిజికల్ జడ్జిమెంట్ 4 చెయ్యకపోకుండా ఇలా నువ్వు కాపాడుకోవాలన్నది జడ్జిమెంట్ ట్రాప్ అయి ఉండొచ్చు. ఆ బుక్ చదవకముందే నాకు అర్థమైంది ఇది. ఇది చదివిన తర్వాత ఇంకేమైనా డైమెన్షన్స్ ఉంటే మనం తీసుకుంటాం. ఓ పుస్తకం టైటిల్ చూసినప్పుడు యూ షుడ్ నో, అది నిన్ను ఛాలెంజ్ చేయాలి. అరే నాకు తెలియని కోణం చూపెడుతుందిరా, అప్పుడు నీ చైతన్యం ఎదుగుతుంది. ఆ ఛాలెంజెస్ తీసుకోకుండా నాకు తెలుసు నేను ఎక్స్ప్లోర్ చేయను అంటే ఆ కేటగిరీ ఎప్పుడు ఉంటుంది. అది ఇంకొక కేటగిరీ, స్పిరిచువల్ సాచురేషన్. ఇప్పుడు మీకు స్వీట్ ఇస్తామా, మీకు స్వీట్ తినాలని ఉంది, పాప వెళ్ళి స్వీట్ తీసుకొస్తుంది. ఎంత స్వీట్ తింటారు? ఎగుటు పుడుతుందా లేదా? అట్లా ఆధ్యాత్మికతలో ఎగుటు పుట్టే వరకు చూస్తాడు.
ఒకటి పుట్టిన తర్వాత నువ్వే అడుగుతావు, నేను రాంగ్ క్వశ్చన్ అడిగితే రైట్ క్వశ్చన్ అడుగుతాను. ఎందుకంటే అందుకోసం నేను చెప్తున్నా కదా, యూత్కి కావాల్సింది సహనము. అంటే అది ఏ పుస్తకం చదివితే సహనం రాదు, నువ్వు పుస్తకాలు ఎంబడి పడితే సహనం నేర్పిస్తుంది. ఎవడో పుస్తకం రాశాగానే చదవంగానే అదేం కొనుక్కుంటే సహనం వచ్చేది. షాప్లో పోయి 50 రూపాయలు పెట్టుకుని పుస్తకం కొనుక్కొని సహనం రాదు. మీ జీవితంలో కొన్ని అనుభవాలు వస్తే ఆ అనుభవాలను బేస్ చేసుకుని ఒక పుస్తకం వచ్చి ఆ పుస్తకం చెప్తుంది సహనం అంటే ఏంటి అని. అది మీరు చదవగలిగితే సహనం పెంపొందించుకుంటారు. మీరు సహనం ఎక్కడైనా కొనుక్కోవచ్చా? ఆ శ్రీశైలంలో దొరుకుతుందా? హైదరాబాద్ వాళ్ళల్లో దొరుకుతుందా? బుక్ షాప్లలో దొరకదు అది. మళ్ళీ సహనం లేకుండా స్పిరిచువల్ జర్నీ ఎలా చేస్తారు చెప్పండి? నేను అదే సహనం గురించి పుస్తకాలు ఎందుకు మీరు రాయరు, ఆర్ రాసిన వాళ్ళ గురించి మీరు ఎందుకు డిస్కస్ చేయరు ఈజ్ మై క్వశ్చన్. నేను ఎక్కడ కూడా మీకు సహనం లేదని నేను అనలే. ఒకరికి 500 రూపాయల సహనం ఉంటుంది, ఒకరికి 5 రూపాయల సహనం ఉంటుంది, ఒకరికి 50 పైసా సహనం ఉంటుంది. సహనం ఉంటుంది, బట్ డిఫరెంట్. మళ్ళీ నో why don't you have a workshop on Sahanam is what my point from Swajaya Yoga is. I respect astral travel or third eye, but how about Sahanam workshops, which is needed by everybody, senior masters, baby masters, or any master. ఈ స్పిరిచువల్ జర్నీలో స్వాధ్యాయ యోగలో దే నీడ్ టు హ్యావ్ ఏ క్లియర్ కాన్సెప్ట్ అండ్ వాట్ సహనం. పేరెంట్స్ సహనంగా ఉండరు, పిల్లల్ని సహనంగా ఉండమంటే వాడు ఎట్లుంటాడు? అర్థమైందినా? ఎందుకు సహనం అంటే వాళ్ళు ఏంటి అంటే నేను చెప్పే పని మీరు చేయాలి, వాళ్ళు అంటారు నేను ఎందుకు చేయాలి అంటారు వాళ్ళు. అక్కడ సహనం అనే సబ్స్టెన్స్ ఉంటే కనుక ఆ కాన్ఫ్లిక్ట్ రాదు. ఎస్ సార్ నో. ఇప్పుడు ధ్యానం లైఫ్లో సహనము అనే కాంపోనెంట్ ఉందా లేదా అన్నది మనమైతే పెట్టాము ఒక రూల్, సహనమే ప్రగతి అని. మళ్ళీ సహనం ఉందా లేదా చెక్ చేసుకోవాల్సింది ఎవరు? సో చూస్ ఎ బుక్ విచ్ విల్ ఇంక్రీజ్ యువర్ సహనం ఈజ్ వాట్ ఐఎమ్ ఆల్సో టేకింగ్ సేమ్ థింగ్. సహనం లేకపోతే మీరు ఏ జర్నీ చేసినా, ఏ ఆర్గనైజేషన్ పోయినా యూ విల్ ఫాల్ షార్ట్ ఆఫ్ సంథింగ్. బట్ సంబడి షుడ్ టీచ్ యూ వాట్? పేషెన్స్. స్పిరిచువల్ సైన్స్ అంటారు కదా సార్, సైన్స్ అంటే ఏంటి? సైన్స్ కానిదేంటి? సైన్స్ ఉన్నదేంటి? మళ్ళీ ఇక్కడ సైన్స్ జనరల్గా సైన్స్ డెఫినేషన్ ఏంటి అంటే సైన్స్ వేరే, సైంటిఫిక్ థింకింగ్ వేరే. సైన్స్ అంటే ఏం చేశారు అంటే నీ 5 సెన్సెస్కి తెలిసేది సైన్స్ అని పెట్టారు. దట్ ఈస్ నాట్ ద డెఫినేషన్. ఎయిదర్ యూ కెన్ సీ ఆర్ హియర్ ఆర్ టచ్ ఆర్ ఫీల్, దట్ ఈస్ నాట్ దట్ థింకింగ్. సైంటిఫిక్ థింకింగ్ అంటే ఒక అకార్న్ సీడ్ ఉంటే ఒక ఓక్ ట్రీ వస్తుంది. ఓకే, ఆ సీడ్ చూపెట్టి ఆ సీడ్ల చెట్టు అని అడగడము సైన్స్, సైంటిఫిక్ థింకింగ్. చెట్టుని చూసా, ఆ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సీడ్ని గురించి నువ్వు ఎక్స్ప్లోర్ చేయడం సైంటిఫిక్ థింకింగ్. మనం ఏం చేస్తుంటాం అంటే ట్రీని అప్రిషియేట్ చేస్తుంటాం, బట్ వీ నెవర్ సీ ద రూట్ కాజ్. వీఆర్ ఆల్వేస్, సైంటిఫిక్ థింకింగ్ మీన్స్ యూ షుడ్ నో ద రిజల్ట్స్ అండ్ ద కాజెస్. దాన్ని బ్రిడ్జ్ చేసేది సైంటిఫిక్ థింకింగ్. 90% ఆఫ్ అవర్ మైండ్ ఈజ్ రిజల్ట్ ఓరియంటెడ్ థింకింగ్. నా జీవితంలో ఇంత కష్టపడ్డాను, సక్సెస్ రాలేదు, నేను ఇన్ని చేశాను, నాకు ఎవడు మంచి చేయట్లేదు. యువర్ ఓరియంటేషన్ ఈజ్ రిజల్ట్ ఓరియంటెడ్. ఎప్పుడు చూడు ఫలితాలు 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 ఫలితాలు. సైంటిఫిక్ థింకింగ్ అంటే చెయ్యాల్సిన పనులు చెయ్యి, ఫలితాలు వస్తాయి. ఆ రెండింటి మధ్యలో వంతెన నిర్మించడమే సైంటిఫిక్ థింకింగ్. ఒక సీడ్కి ట్రీకి మధ్యలో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఆ అన్ని స్టేజెస్ని కంబైన్ చేయడమే, ఆ సింథసైజ్ చేయడమే సైంటిఫిక్ థింకింగ్ అంటే. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే చెట్టు ఎండిపోయింది, చెట్టు ఎండిపోయింది, చెట్టు ఎండిపోయింది, అయితే చెట్టు గ్రీన్గా ఉంది, చెట్టు గ్రీన్. ఎందుకు? నువ్వు విత్తనంగా ఉన్నప్పుడు డైలీ వాటర్ వేస్తే చెట్టు గ్రీన్ అవుతుంది. ఒక్కొక్క సీజన్ పోయినాక ఒక్కొక్క సీజన్తో ఇలా నేచర్ ఉంటుంది. బట్ ఓహో ఈ విత్తనంకి ఈ చెట్టు వస్తుందని తెలుసుకోవడం సైంటిఫిక్ థింకింగ్.
అండ్ నాట్ బికమింగ్ టూ మచ్ ఆఫ్ రిజల్ట్ ఓరియంటెడ్ థింకింగ్. ఎక్కువ ఫలితాల గురించి ఆలోచించకుండా చేయాల్సిన పని మీద దృష్టి కేంద్రీకరించడానికి మీరు బ్రిడ్జింగ్ చేసుకోవడం సైంటిఫిక్ థింకింగ్. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ టాకింగ్ మోర్ అబౌట్ ప్రాబ్లమ్స్, నాట్ నోయింగ్ వాట్ ద సొల్యూషన్స్ ఆర్. ఆ రెండింటిని బ్రిడ్జ్ చేయాలి. ఆ బ్రిడ్జింగ్ ఈజ్ సైంటిఫిక్ థింకింగ్. కనపడని లోకాలకు కనపడే లోకాలకు వంతెన నిర్మించాలి, అది సైంటిఫిక్ థింకింగ్. ఇప్పుడు డాన్ మీగల్ రీజు 5వ ఒప్పందం రాస్తాడు. ఆయన ఏమని చెప్పాడు? బీ స్కెప్టికల్ బట్ లెర్న్ ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అంటాడు. వాడు చెప్తా ఉంటాడు, నువ్వు క్వశ్చన్ మార్క్తో విను. వాడు చెప్పిన దానికి నీకు ఆన్సర్స్ దొరికినాయి అంటే యాక్సెప్ట్ చేయి. ఆ స్కెప్టిసిజం, ఆ డౌట్ఫుల్, ఆ ఎంక్వైరీ మోడ్లో ఉండడం సైంటిఫిక్ థింకింగ్. బుద్ధుడు అంటాడు, నా మాట లేదు నమ్మకండి, మీ జీవితంలో ఎక్స్పెరిమెంట్ చేయండి. ఆ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వచ్చే ఆ రిజల్ట్స్ని బట్టి బాబు నేను రైటా రాంగా మీరు చేయండి. ఆ సైంటిఫిక్ థింకింగ్ ఉంటే ఈ ఫాలోవర్సు, ఈ స్పిరిచువల్ టీచర్స్ మధ్యలో గ్యాప్ తగ్గుతుంది, లేకపోతే గ్యాప్ పెరుగుతుంది. ఏ స్పిరిచువల్ సైంటిఫిక్ థింకింగ్ వాడు ఫాలోవర్స్ని పెంచుకోడు. ప్రతి ఒక్కడు సైంటిఫిక్ థింకింగ్ని వాళ్ళ మనసులో విత్తనం వేస్తాడు. అది స్పిరిచువల్ టీచర్ యొక్క జాబ్. సో స్పిరిచువాలిటీ వేరు, సైన్స్ స్పిరిచువాలిటీ షుడ్ నాట్ బికమ్ రిజల్ట్ ఓరియంటెడ్. స్పిరిచువాలిటీ షుడ్ బికమ్ కాజ్ ఓరియంటెడ్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. చేయాల్సిన పనుల మీద దృష్టి పెట్టరు, ఫలితాల గురించి అనలైజ్ చేస్తుంటారు. దెన్ హౌ కెన్ దట్ బికమ్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్? స్పిరిచువాలిటీ ఈజ్ అబౌట్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇక్కడ ఉన్నాం మనము, ఈ కొండ నుంచి అక్కడికి పోవాలి, ఎట్లా పోతా? ఒక బ్రిడ్జ్ అంటే ఆ బ్రిడ్జే సైంటిఫిక్ థింకింగ్. ఎక్కువ ఫలితాల గురించి ఆలోచిస్తే కాజ్లకు రా, ఎక్కువ కాజ్ ఓరియంటెడ్ అయితే రిజల్ట్ చూసుకో. దట్ ఈస్ వాట్ బుద్ధా సెడ్. బాబు ఎక్స్ట్రీమ్స్ ఏది చేయకండి, ఏదన్నా చేస్తే మిడిల్ పాత్. ఎస్ ఆర్ నో? దట్ బ్యాలెన్స్, దట్ ఈక్విలిబ్రియం, దట్ ఈస్ వాట్ ఈస్ సైంటిఫిక్ థింకింగ్ ఈజ్ ఆల్ అబౌట్. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది లీనియర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చా టైం వైజ్? లైక్ వర్టికల్గా ఆల్వేస్ యువర్ స్పిరిచువల్ గ్రోత్ ఈ స్పైరల్. నీ స్పైనల్ కార్డ్ ఎలా ఉంటుందో ఇలా ఉండేది స్పిరిచువల్ గ్రోత్, హారిజాంటల్గా ఉండేది మెటీరియలిస్టిక్ గ్రోత్. ఈ రెండు దే బికమ్ ఎ సర్కిల్. అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ సెన్సెస్ గాట్ ట్రైన్ టు లుక్ ఎవ్రీథింగ్ యాజ్ హారిజాంటల్. But spiritual journey is about vertical. You go inside and upward. You go towards from Mooladhara to Sahasrara. Yes or no? That is how your spinal cord is. ఈ అర్థది కూడా స్పైనల్ కార్డ్ స్ట్రైట్గా ఉంటుంది. దిస్ స్పైనల్ కార్డ్ అండ్ దిస్ స్పైనల్ కార్డ్ షుడ్ గెట్ అలైన్డ్. ఇదేమో ఇలా ఉంటుంది, మనమేమో ఇలా చూస్తాం. స్పిరిచువల్ జర్నీ ఇస్ వర్టికల్ జర్నీ. రిజల్ట్స్ ఆర్ హారిజాంటల్. ఇంకొక రకంగా చెప్పాలి అంటే క్వాలిటీ క్వాంటిటీ. క్వాలిటీ చూడాలి ఎప్పుడు. మీకు అందరికి ఏమని నేర్పించారంటే క్వాంటిటీ నేర్పించారు. క్వాలిటీ ఉంటే ఆటోమేటిక్గా క్వాంటిటీ వస్తుంది. మీరు ఫుడ్ బిజినెస్ పెడతారు, ఎట్లా వండినా క్వాంటిటీ వచ్చి తింటారా? మళ్ళీ క్వాలిటీ అంటే తమో గుణము, రజో గుణము, సాత్విక గుణము, నిర్గుణం. అది వర్టికల్ జర్నీ. యూ షుడ్ బికమ్ లెస్ లేజీ అండ్ మోర్ యాక్టివ్ అండ్ మోర్ రిథమిక్. అందుకే మ్యూజిక్లో రిథమ్ ఉండాలి, నాయిస్ ఉండకూడదు. సో మూలాధార మ్యూజిక్ ఉంటుంది, స్వాదిష్టాన మ్యూజిక్ ఉంటుంది, మణిపూరక మ్యూజిక్ ఉంటుంది, అనహత మ్యూజిక్ ఉంటుంది, విశుద్ధ మ్యూజిక్ ఉంటుంది, ఆజ్ఞా మ్యూజిక్ ఉంటుంది, సహస్రార మ్యూజిక్ ఉంటుంది. ఏ మ్యూజిక్ వింటావు అంటే నీ ఇష్టం. లేకపోతే డిస్కో మ్యూజిక్ ఉంటుంది, విచ్ విల్ కిల్ యువర్ ఎథరిక్ బాడీ. రాక్ అండ్ రోల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. నువ్వు స్పిరిచువల్ అయిపోయినా కాబట్టి ఆ మ్యూజిక్ ఉంటుంది భూమి మీద, ఆ నాయిస్ ఉంటుంది ఎప్పుడు. నువ్వు దాన్ని వర్టికల్గా చూడడం నేర్చుకుంటావు. Every spiritual journey is vertical technology. Vertical technology should be transmuted in digital technology.
ఇప్పుడు ఏమైపోయిందంటే నో బడీ ఈస్ టీచింగ్ వర్టికల్ టెక్నాలజీస్ ఇన్ డిజిటల్ టెక్నాలజీ. ఎవ్రీబడి ఆర్ మార్కెటింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద డిజిటల్ టెక్నాలజీ. మార్కెటింగ్ ఈజ్ హారిజాంటల్. భగవద్గీతకి ఎవరు మార్కెటింగ్ అవసరం లేదు. దట్స్ ఇట్. ఆత్మసారంకి ఏది అవసరం లేదు. యూస్ఫుల్ యూజ్లెస్ ఎప్పుడు ఉంటాయి. లాస్ట్ అండ్ ఫౌండ్, పోగొట్టుకుంటే కదా నువ్వు వెతికేది. ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ దొరుకుతుంది. ఇమోషనల్గా పోగొట్టుకున్నావు మనసులో దొరుకుతుంది, మనసులో పోగొట్టుకున్నావు ఆత్మలో దొరుకుతుంది. దట్ ఈస్ వాట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ సెడ్. అట్ వాట్ ఎవర్ లెవెల్ ద ప్రాబ్లమ్ ఈస్ దేర్, యూ విల్ నాట్ ఫైండ్ ద సొల్యూషన్ అట్ దట్ లెవెల్, యూ విల్ ఫైండ్ ద సొల్యూషన్ అట్ ద డీపర్ లెవెల్. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నారు కదా, సో ఫస్ట్ కాజ్ వస్తుందా తర్వాత వస్తుందా? రెండు సైమల్టేనియస్గా వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇఫ్ యు ఆర్ నాట్ బ్రిడ్జ్డ్ టు ద టైమ్లెస్ జోన్, యూ సీ టూ థింగ్స్. మనసు ఉపయోగించే వరకు నీకు ఎప్పుడు కాజ్ ఎఫెక్ట్ ఉంటుంది. నువ్వు మనసు దాటిన తర్వాత రెండు బికమ్స్ వన్. దట్ వన్ యూ కాల్ ఇట్ అస్ కాజ్. ఏ విత్తనంకి డౌట్ ఉండదు నేను చెట్టు అవుతానా అని. నువ్వు నీళ్లు పోయకపోతే అది చెట్టు కాదు. నీళ్లు పోసి పని ఎవడు చేయాలా? అది ప్రాక్టీస్ అంటే, రెగ్యులారిటీ అంటే. ఇప్పుడు నేను విత్తనం ఉందమ్మా భూమిలో వేసాను, ఆ విత్తనం ఏంటి అని తెలిసిన తర్వాత అది మంచి చెట్టు విత్తనమా చెడ్డు చెట్టు విత్తనమా అన్న విచక్షణ జ్ఞానము బుద్ధి ఎవరికి ఉండాలా? మనకు ఉండాలి. నువ్వు వీడ్స్ కూడా భూమిలో వేసి నీళ్లు పోస్తే అది కూడా చెట్టు అవుతుంది. మళ్ళీ దాన్ని ఎవరు తీయాలి మళ్ళా? సో నువ్వు ఏం విత్తనం వేస్తున్నావు, కాన్షియస్గా వేస్తున్నావా వేరే వాళ్ళు వేసారా నీకు? దట్ ఈస్ వేర్ ఓషో పాప్స్ ఇన్. సొసైటీ వేసిన మనసులో విత్తనాలను ఫస్ట్ తొలగించుకో, ఆ సోషల్ కండిషన్ నుంచి బయటికి రా, దెన్ యూ విల్ అవేకన్. మైండ్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఎక్విప్మెంట్. నువ్వు కావాల్సినప్పుడు సిమిలారిటీస్ చూపెడుతుంది, అది నేను వాడుకున్నప్పుడు డిఫరెన్స్లు చూపెడుతుంది. ఇఫ్ యూ డోంట్ యూజ్ యువర్ మైండ్, మైండ్ విల్ యూజ్ యూ. అదేం ఫోన్ చేయదు నీకు నేను ఉపయోగించుకుంటా అని. ఇమ్మీడియట్లీ ఇట్ విల్ యూజ్ యూ. ఇఫ్ యు ఆర్ ఎ సోల్, యూ షుడ్ యూజ్ యువర్ మైండ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ సోల్, యువర్ మైండ్ విల్ యూజ్ యూ బై షోయింగ్ ఆల్ డిఫరెన్సెస్. నువ్వు సిమిలారిటీస్ చూస్తున్నావా డిఫరెన్సెస్ చూస్తున్నావా, ఆ రెండింటిని చాయిస్ నీ దగ్గర ఉంది ఏది ఎంచుకోవాలని. అట్ ఎవరీ గివెన్ మూమెంట్ నువ్వు కాస్ట్ చూడాలంటే కాస్ట్ కనపడుతుంది, డ్యువాలిటీ కావాలంటే డ్యువాలిటీ చూపెడుతుంది. ఆ డ్యువాలిటీని రెండింటిగా చూపెట్టే పనే పాపం దీని పని. అది నీ ఎనిమి కాదు, నువ్వు దాన్ని ఎనిమిలాగా తయారు చేసుకున్నావు. ఎందుకంటే నీ కంట్రోల్లో లేదు అది. దాన్ని నీ కంట్రోల్లోకి ఎలా తెచ్చుకుంటావు అంటే ధ్యానం చేయి, సరైన పుస్తకాలు చదువు. ఓకే, యూ ఆల్వేస్ రీడ్ బుక్స్ విచ్ షోస్ డిఫరెన్సెస్. యూ నెవర్ రీడ్ బుక్స్ విచ్ షోస్ ద similarities between two teachings. That is why your mind is always said, see the difference. That is programmed. ఆ ప్రోగ్రామ్ నుంచి డీప్రోగ్రామ్ చేసినాక రీప్రోగ్రామ్ అయ్యవడం స్వాధ్యాయం చేస్తుంది. ఇప్పుడు రియాలిటీ అన్నది ఇన్విజిబుల్లో ఉందా విజిబుల్లో ఉందా? విజిబుల్ ఉంది. ఇన్విజిబుల్ బాడీ కూడా వచ్చి నీకు అర్థమైనప్పుడు, నీ కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అయినప్పుడు నీకు తెలుస్తుంది, ఓకే మై రియాలిటీ ఈజ్ మై ఓవర్ సెల్ఫ్. నా పూర్ణాత్మ నా ఒరిజినల్ ఐడెంటిటీ, ఇది టెంపరీ ఐడెంటిటీ అనేది అర్థమవుతుంది. Why we are more addicted to temporary happiness things? సో ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు అబ్బాయి పాపం, ఏదైనా అడిక్షన్ నుంచి బయటపడే బుక్లు ఏమైనా ఉన్నాయా అని. దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ బుక్ కాల్డ్, హిస్ ఆథర్ నేమ్ ఇస్ జడ్సన్ బ్రీవర్. ఓకే, ఆయన ఏం చెప్తారంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ బికమ్, దే ఆర్ యూజింగ్ దేర్ బ్రెయిన్స్ ఓన్లీ. రైట్ హ్యాండ్ బ్రెయిన్ లెఫ్ట్ హ్యాండ్ బ్రెయిన్ రెండు ఉంటాయి. అడిక్షన్స్ ఎప్పుడు వస్తాయి అంటే, ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేస్తాము, ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ మనం యూజ్ చేయం. బికాస్ వీ బికమ్ మోర్ లాజికల్, వీ హైడ్ అవర్ క్రియేటివిటీ. మీరు సృష్టించేది, మీ సృజనాత్మకతని చేసే ఇంట్యూటివ్ మైండ్ బ్రెయిన్ని యాక్టివేట్ చేయరు. ఎప్పుడైతే మీతో మీరు డిస్కనెక్ట్ అయిపోతారో అడిక్షన్స్ హ్యాపెన్స్.
నాతో నేను ఉండకుండా ఉండాలి అంటే ఐ నీడ్ టు వాచ్ సమ్ టీవీ ఫర్ 10 hours. నీతో నువ్వు కనెక్ట్ కాకుండా ఉంటే కనుక అడిక్షన్స్ ఉంటాయి. నీతో నువ్వు కనెక్ట్ అయ్యావు అంటే నీ బ్రెయిన్ ఏ పార్ట్నైతే యూజ్ చేయబట్టదో దాన్ని కల్టివేట్ చేసుకో. స్టార్ట్ రైటింగ్ ఆర్ స్టార్ట్ పెయింటింగ్, ట్రై టు ఫాలో యువర్ ఫీలింగ్స్, దెన్ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ అడిక్షన్స్. అడిక్షన్స్ కమ్ బికాస్ ఆఫ్ డిస్కనెక్షన్. నీతో నువ్వు డిస్కనెక్ట్ అవ్వటమే అడిక్షన్ యొక్క మూలము. నువ్వు బయట ఎతుకుతుంటావు, ఆ కనెక్షన్ కళ్ళు మూసుకుంటే లోపలికి వెళ్ళిన తర్వాత నీతో మొబైల్ ఛార్జర్లో పెట్టిన తర్వాత ఛార్జ్ ఎక్కుతుందా, ఎతుకుతూ ఉంటే ఛార్జ్ ఎక్కుతుందా మొబైల్? అర్థమైందా? అడిక్షన్ ఈజ్ లైక్ 5 senses. అరే బాబు నీ పనులు నువ్వు చేసుకో, నేను టూలెట్ బోర్డ్ పెట్టుకుంటా అనడం అడిక్షన్. ఓహో లోపల నేను కూర్చున్నాను అన్నప్పుడు నీ సెన్సెస్ అన్నీ మాటలు ఉంటాయి. ఇవి బేసిక్ థింగ్స్. ధ్యానంలో కూర్చుంటే ప్రతి వ్యక్తి కూడా ధ్యానం చేయకముందర నీ పంచేంద్రియాలు అవి చెప్తుంటే నువ్వు వింటుంటావు. ధ్యానం కనుక చేస్తుంటే నువ్వు చెప్తుంటే అవి వినాలి, అప్పుడు ధ్యానం చేస్తున్నట్టు. ధ్యానం అంటారు కానీ మీ పంచేంద్రియాలని కంట్రోల్లో లేనప్పుడు ఈ సృష్టి చేసిన ఫోర్సెస్ నీ కంట్రోల్లోకి ఎట్లా వస్తాయి? అర్థమవుతుందా? సో అడిక్షన్ హ్యాపెన్స్ బికాస్ పీపుల్ ఆర్ బికమింగ్ మోర్ లాజికల్ ఓరియంటెడ్, థింకింగ్ ఓరియంటెడ్, లెస్ హార్ట్ ఓరియంటెడ్. యూ స్టార్ట్ ఫీలింగ్ యువర్ బాడీ. నేను ఎందుకు ఇంత అడిక్టివ్ పోతున్నా అన్నప్పుడు ఓకే యూ అబ్జర్వ్, దిస్ ఈజ్ మై రిజల్ట్స్. నౌ బికమ్ మోర్ కాజ్ ఓరియంటెడ్. అడిక్షన్ ఎక్కడి నుంచి పుట్టింది, ఎందుకు పుట్టింది? బికాజ్ యూ గాట్ డిస్కనెక్టెడ్ విత్ యువర్ సెల్ఫ్. నీతో నువ్వు కనెక్ట్ కావడం, నువ్వు కనెక్ట్ కావడం అంటే డైలీ 15 minutes మెడిటేషన్తో స్టార్ట్ చేసి ఇంక్రీజ్ ఇట్ టు ½ an hour. దెన్ వన్ ఫైన్ డే యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ అడిక్షన్. అండ్ చెవులు ఉన్నాయి. అడిక్షన్ అంటే ఏమిటంటే ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ వింటేనే నువ్వు హ్యాపీగా ఉంటావు. బ్రేక్ ద రొటీన్. మోర్ న్యాచురల్ మ్యూజిక్ పెట్టుకో. ఆర్టిఫిషియల్ నుంచి డిస్కనెక్ట్ అయ్యి దీంతో కనెక్ట్గా, అప్పుడు యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ అడిక్షన్స్. జడ్సన్ బ్రూవర్ రాస్తాడు హౌ టు కమ్ అవుట్ ఆఫ్ అడిక్షన్. ఎందుకంటే ఎగ్జాంపుల్, సిగరెట్ స్మోకింగ్ అన్న అలవాటు ఉంటుంది, దాంతో యుద్ధం చేస్తే అలవాటు పోదు, దాన్ని అర్థం చేసుకుంటే అలవాటు పోతుంది. దాని ప్లేస్లో నువ్వు ఏం చేయాల్సిన పని చేయకుండా డిస్కనెక్ట్ అయిపోతావు కాబట్టి ఆ అలవాటుకి నువ్వు అంత ఎనర్జీ పోస్తున్నావు. మళ్ళా దాని మీద డిషుమ్ అంటే అది స్ట్రాంగ్ అవుతుంది. సిగరెట్ స్మోకింగ్ రోజుకి 2 తాగుతున్నావు, నెలకు 1 తాగు, తర్వాత సంవత్సరంకి 1 తాగు, సంవత్సరం తర్వాత వదిలేయి. అర్థమవుతుందా? అంతేగాని డోంట్ ఫైట్ విత్ యువర్ అడిక్షన్స్. ట్రై టు ఎంబ్రేస్ యువర్ అడిక్షన్స్, దెన్ ఇట్ విల్ లీవ్ యూ. And most of the youth, what they do is they fight with their addictions. న్యూ ఇయర్ January 1st రాగానే నేను ఇది చేస్తా అంటాడు, మళ్ళీ ఫిబ్రవరిలో సో ఆల్ అడిక్షన్స్ ఆర్ బికాస్ ఆఫ్ యూ గెట్టింగ్ డిస్కనెక్టెడ్ విత్ యువర్ బాడీ, విత్ యువర్ ఇమోషన్స్, విత్ యువర్ మైండ్, విత్ యువర్ సోల్. ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్, యూ వోంట్ ఫైట్ అడిక్షన్స్. ధ్యానం యొక్క సూత్రం ఏంటి అంటే, నువ్వు చేయాల్సిన పనులు చేస్తే ఏవైతే నీకు అనవసరమో అవి నీ సిస్టమ్ని వదిలేసి వెళ్ళిపోతాయి. అది వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు బాధపడద్దు, దాన్ని ట్రాజడీ అంటారు. రిచర్డ్ బ్యాక్ ఏం చెప్తారంటే, ద మార్క్ ఆఫ్ యువర్ ఇగ్నరెన్స్ ఈజ్ ద డెప్త్ ఆఫ్ యువర్ బిలీఫ్ ఇన్ ఇంజస్టిస్ అండ్ ట్రాజడీ. ఆల్ ట్రాజడీ పీపుల్ దే గెట్ అడిక్టెడ్. ఎందుకంటే చిన్నప్పుడు దేవదాస్ సినిమా చూస్తున్నాడు. హౌ యువర్ టీవీ సినిమా ప్రోగ్రామ్డ్ యువర్ మైండ్. నీకు ఏ ప్రాబ్లం రాగానే దేవదాస్ సబ్కాన్షియస్గా గుర్తొచ్చేసి మందు బాటిల్ పోయి తాగేస్తావు. దట్ ఈస్ హౌ యువర్ లైఫ్ విల్ బికమ్ కంప్లీట్ ట్రాజడీ. వై యంగ్స్టర్స్ దే ఆర్ సో డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ దే గెట్ అడిక్టెడ్ to this stupid love stories shown on TVs, and they mimic it. Auto hypnosis.
you make that movie hypnotize your life. Breakup అయిపోయింది, you get addicted. సో నేను ఇలా అలా బిహేవ్ చేయాలి. So come out of that subconscious mind by understanding subconscious mind. That is where the answer lies. All addictions are come from your subconscious frequencies. Read Judson Brewer. శాస్త్రీయంగా మిగతా వాళ్ళ బుక్కులు చదివానుకో ఏందో చెప్తారు, ఈయన అథారిటేటివ్ అనమాట. అండ్ ఈవెన్ స్పిరిచువల్ పీపుల్ ఆర్ ఆల్సో మోర్ అడిక్ట్. ఇప్పుడు ఐ గెట్ అడిక్టెడ్ టు ఓషో బుక్స్, దట్ ఈస్ ఆల్సో రాంగ్. Should never get addicted to any. Spirituality is about detachment, it's not about attachment. That is what one needs to learn from Shiva. Shiva is the most detached consciousness. సార్ ఇప్పుడు మెడిటేషన్లో ఉంటే ఫుల్ హ్యాపీనెస్ లెక్క కనిపిస్తుంది, కాకపోతే మళ్ళీ మనం నార్మల్ లైఫ్కి వచ్చేసరికి దాన్ని లీడ్ చేయడానికి మళ్ళీ ఇది మిస్ అవుతున్నామా అని ఫీల్ అవుతుంటాము. అది మొత్తం ప్రాసెస్లోనే ఉండాలంటే ఎలా సార్? ప్రాసెస్లో ఉండాలంటే నీకు ఈరోజు చెప్తున్నా, బీజం వేసిన, డోంట్ గెట్ సెటిల్డ్ విత్ హ్యాపీనెస్. ఓకే, దెర్ ఆర్ 3 words. ద ఫస్ట్ వర్డ్ ఈజ్ నోన్ యాజ్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ అంటే నీ 5 senses బయట ఎత్తుకుతూ ఉంటాయి. ఓకే, నౌ ఐ వాచ్ పవన్ కళ్యాణ్ సినిమా, యూ హ్యాపీ, టెంపరీ. హ్యాపీనెస్ అంటే బయట విషయాలు నీకు దొరికితే హ్యాపీగా ఉంటావు, లేకపోతే అన్హ్యాపీ. దట్ ఈస్ నాట్ స్పిరిచువాలిటీ. దెర్ ఇస్ సెకండ్ వర్డ్ కాల్డ్ జాయ్. జాయ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఎక్స్టర్నల్ వరల్డ్, ఇట్ హ్యాస్ టు డూ విత్ యువర్ ఇంటర్నల్ వరల్డ్. మెడిటేషన్ చేసినావా, యు ఆర్ జాయ్ఫుల్. ఓకే, అక్కడ ఏం చేయాలి అంటే నువ్వు సంపాదించిన ఆనందంని అందరితో పంచుకున్నప్పుడు నువ్వు పరమానందం స్టేట్కి వెళ్తావు. దట్ ఈస్ నోన్ యాజ్ బ్లిస్. సో ఒకటేమో 100 watts బల్బు, ఒకటేమో 1000 watts బల్బు, ఒకటేమో సన్. ఈ మూడిట్లో నువ్వు ఏది ఎంచుకుంటే పర్మనెంట్గా సన్ లాగా రేడియేట్ అవుతావు? సన్ ఈజ్ బ్లిస్. హ్యాపీనెస్ ఈజ్ 100 watt బల్బ్, జాయ్ ఈజ్ 1000 watt బల్బ్. విచ్ విల్ యూ చూస్? You are blissful, everything is continuous. That is what Shiva is always in a blissful state, ecstasy state. ఆ ప్లేస్ఫుల్నెస్తో ఈ సృష్టి నడుస్తుంది. హీ ఈజ్ నాట్ సర్చింగ్ ఫర్ హ్యాపీనెస్. సో ఈ 3 ఉంటాయి, హ్యాపీనెస్ ఉంటుంది, జాయ్ ఉంటుంది, బ్లిస్ ఉంటుంది వర్టికల్గా. మనం హ్యాపీనెస్ దగ్గర ఆగిపోయాం. మనం పంచుకుంటే మన దుఃఖాలు పంచుకుంటాం, ఆనందాన్ని పంచుకోవు. ఇంకా పరమానందం అయితే దూరికి బాత్. అది ఏదో కూడా తెలియదు, అది ఏదో కూడా తెలియడానికి నువ్వు శ్రీశైలం వచ్చావు. అర్థమైందా? నీకు పరమానందం హైదరాబాద్లో దొరుకుతున్న శ్రీశైలంకి రావు. సో నీ జాబ్ ఏంటంటే హైదరాబాద్లో పరమానందం ఎత్తుక్కో, అది నీలో ఉంది అని. అది స్టేజ్ బై స్టేజ్. ట్రై టు బికమ్ లైక్ సన్. సన్ విల్ నెవర్ సే అరే నాకు నేను ఐ వాంట్ టు హ్యావ్ ఎ బ్రేక్, వచ్చి వీళ్ళకి రేడియేట్ చేయను అంటాడా? హీ డస్ హిస్ జాబ్. ఎస్ ఆర్ నో? సో యూ వాంట్ టు బి కంటిన్యూస్లీ జాయ్ఫుల్, బ్లిస్ఫుల్, బిహేవ్ లైక్, రేడియేట్ లైక్ సన్. వై ఆర్ యూ బిహేవింగ్ లైక్ ఏ 0 watt బల్బ్? ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ టప్. ఓకేనా? ఇంకా ఆఖరి ఒక్క నిమిషం. seconds. Seconds. Five seconds. 5, 4, 3, 2, 1, 0. Okay, my dear friends.
నెమ్మదిగా 2 చేతులు తీసి 2 కళ్ళు పైన ఉంచుకుందాం. 5 more seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 చేతులు తీస్తూ 2 కళ్ళు పెడతాం. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మన ధ్యానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ముందుగా మన గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే ఇక్కడ కొలువుదీరున్న భ్రమరాంబాదేవి సమేత మల్లికార్జున స్వామి వారికి మన యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఎస్, అవేకనింగ్ యూత్ ప్రోగ్రాంలో భాగంగా మనం 3 రోజుల సెషన్స్ని జరుపుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. డే 2లోకి ఎంటర్ అయ్యాం. సో ఇవాళ సెషన్ ఏంటంటే, మనకి స్వాధ్యాయ యోగ ఫౌండర్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుందాం. ఆయన పిఎస్ఎస్ఎంలో చాలా గొప్ప మాస్టర్. మెడిటేషన్, స్వాధ్యాయం అండ్ సజ్జన సాంగత్యం ఎలా అయితే ఈ బేస్ ఉన్నాయో, ధ్యానం తర్వాత స్వాధ్యాయానికి పెద్దపీట వేశారు. ఆ స్వాధ్యాయంలో నాట్ ఓన్లీ ఇండియన్ ఫిలాసఫీ కాకుండా త్రూఅవుట్ ఎంటైర్ వరల్డ్లో ఉన్న ఫిలాసఫీని అంతటిని కూడా, ఆ సైంటిస్టులందరి జ్ఞానాన్ని కూడా ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి ఆయన ఎంతగానో తీసుకొచ్చారు. సో ఆయనకి మనం ఒక్కసారి చప్పట్ల ద్వారా స్వాగతం పలుకుదాం. వెల్కమ్ సార్. ఆయన యొక్క విజ్డమ్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనందరికీ ఇంత మంచి సౌకర్యాలు అన్నీ సెట్ చేసిన సిద్ధా నాగేశ్వరరావు గారికి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఐ వాంట్ టు థ్యాంక్. ఎందుకంటే హాస్పిటాలిటీ ఎలా ఒక మనిషిని తీసుకొచ్చి వాళ్ళకి అన్ని సౌకర్యాలు సమకూర్చి ఒక కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడము ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికతలో హాస్పిటాలిటీ అన్నది ఒక భాగం. సో అది నిన్నటి నుంచి ఆ హాస్పిటాలిటీ, ద వే అంకుల్ అండ్ ఆంటీ వేర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్, వీ నీడ్ టు అడ్మైర్ దట్. ఓకే, దట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు సిద్ధా గారు ఫర్ అరేంజింగ్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్, చాలా మాట్లాడుకోవచ్చు. అవేకనింగ్ యూత్ అన్నారు కాబట్టి మళ్ళా ఐ వాస్ థింకింగ్ అవేకనింగ్ గురించి అయితే మాట్లాడచ్చు, కానీ పక్కన యూత్ ఉందిరా బాబు అని. ఎందుకంటే అవేకనింగ్ అన్నది ఈ ఇయర్ అంతా ప్రతి ఒక్కరు కూడా ఆ నిద్ర అవస్థలో ఉన్న వాళ్ళందరూ నిద్ర లేస్తారు. యాక్చువల్లీ దిస్ ఇయర్ స్పిరిచువల్ లిటరేచర్లో కూడా చాలామంది they are talking about awakening. So throughout the world, awakening is a nice powerful word, especially for this new year. But pakkana youth analku nenu alochistunnanu, what should I talk to youth about awakening ani. So ee awakening ane padamu అన్ని శరీరాలకు మనం ఉపయోగించాలి. జనరల్గా అందరు భౌతికంగా నిద్ర పోతూ ఉంటారు, రాత్రిపూట పడుకుంటారు, పొద్దున పూట పని చేస్తున్నాం అనుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే మనిషికి ఆత్మజ్ఞానం ఉండదో, భౌతికంగా పని చేస్తున్నా కానీ వాళ్ళ చైతన్యం నిద్రావస్థలోనే ఉంటుంది. ఓకే, ఆ నిద్రావస్థలో ఉన్న చైతన్యంని నిద్ర లేపటంని అవేకనింగ్ అంటారు. ఓకే, మన ఇమోషన్స్, మన భావాలు నిద్రావస్థలో ఉంటాయి. ఆ నిద్రావస్థలో ఉన్న భావాలను కూడా నిద్ర లేపాలా,
నిద్ర అవస్థలో ఉన్న మనసుని కూడా నిద్ర లేపాలి. అప్పుడు మనం కంప్లీట్గా అవేకనింగ్కి పరిపూర్ణంగా అర్థమిస్తాం. సో ఆధ్యాత్మికంగా అవేకనింగ్ అంటే మేల్కొని ఉన్నంత మాత్రాన మనం మేము ఆధ్యాత్మిక మనుషులు అయిపోం. మనం పరిపూర్ణంగా మన లోపట అన్ని విషయాల నుంచి నిద్రలేస్తే అవేకనింగ్ అన్న పదంని కరెక్ట్గా మనం జస్టిస్ చేసినట్టు అవుతుంది అనమాట. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వర్డ్ అవేకనింగ్ మోర్ సైంటిఫికల్లీ అండ్ మోర్ స్పిరిచువల్లీ. దానికి సంబంధించినట్టు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో 2 పదాలకు మనం బాగా ప్రాముఖ్యత ఇస్తాం. మొట్టమొదటి పదం ఏంటి అంటే అనుభవాలు. ఓకే, ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ ఎక్స్పెరిమెంట్ నుంచి ఒక అనుభవం వస్తుంది. ఓకే, జనరల్గా చాలామంది నేను ఒక 10 days ఫాస్టింగ్ చేస్తాను అంటారు. ఓకే, బట్ ఈ ఆధ్యాత్మికత ధ్యానం అన్నది దేనికి సంబంధించింది అంటే మనం ఎలా అయితే భౌతిక శరీరానికి ఉపవాసం చేస్తామో మనసును కూడా అనవసరపు ఆలోచనల నుంచి దానికి ఉపవాసంని అలవాటు చేయాలి. ఆ ఉపవాసంని మనసుకు ఎప్పుడైతే అలవాటు చేస్తామో అది ధ్యానం అవుతుంది. ఎప్పుడైతే మనిషి ధ్యానం చేస్తాడో ఈ అవేకనింగ్ అవుతుంది అన్నమాట. భౌతికంగా ఉపవాసం ఎంత అవసరమో భావాలకి మనసు కూడా ఉపవాసము అంత అవసరం. సో ఫస్ట్ 2 important వర్డ్స్ ఆర్ నోన్ యాజ్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఎక్స్పీరియన్స్. ఇవి కాకుండా ఇంకొక 3 ఈ పదాలు ఉన్నాయి. అవేకనింగ్కి 5 ఈలు ఉండాలి. 2 ఈలు కవర్ చేసాం. ఫస్ట్ ఈ ఏమో ఎక్స్పీరియన్స్, ఎక్స్పెరిమెంట్ నుంచి వచ్చే ఎక్స్పీరియన్స్. ఎక్స్పెరిమెంట్లు చేయకపోతే ఎక్స్పీరియన్స్ రాదు. మీరు ఎన్ని రోజులు ధ్యానము అన్న ఆ సాధనని మీరు ఎక్స్పెరిమెంట్ చేశారో అన్నది మీకు తప్ప ఎవరికి తెలియదు, ఎస్పెషల్లీ యూత్కి. ఈ 2 కనుక సాధనలో చేస్తే ఇంకొక 3 ఈలు వస్తాయి. ఓకే, ఏంటి ఆ 3 ఈలు అంటే మొట్టమొదటిది ఏది ఎక్స్పెరిమెంటు ఎక్స్పీరియన్స్ తర్వాత వచ్చే 3వ ఈ ఏంటి అంటే మీరు ప్రతి దాన్ని మీ జీవితంలో అయ్యే మీ కళ్ళ ముంగుటున్న వ్యవస్థని ఎలా చేస్తారు అంటే మీ లోపట మీరు ఎన్నిటినైతే ఎంబ్రేస్ చేశారో బయట లైఫ్లో కూడా అన్నిటినీ ఎంబ్రేస్ చేస్తారు. ఎంబ్రేస్ అంటే ఏంటి అంటే మీలో మీకు నచ్చని విషయాలను మీరు అర్థం చేసుకున్నప్పుడు మీ కళ్ళ ముంగట వ్యవస్థలో మీకు నచ్చంది కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారనమాట. దట్ ఎంబ్రేస్ ఈజ్ వాట్ ఈస్ నోన్ యాజ్ అవేకనింగ్. దేంతో ఘర్షణ పడాలా అన్న ఆ తత్వం తగ్గుతుంది. ప్రతి దాన్ని అంగీకరించడం అనే తత్వం పెరిగినప్పుడు నీకు అవేకనింగ్ అవుతున్నట్టు. ఫస్ట్ ఈ ఏమో ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్. థర్డ్ ఈ ఈజ్ నోన్ యాజ్ ఎంబ్రేస్. నిన్ను నువ్వు కౌగిలించుకుంటే నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనని నువ్వు యాక్సెప్ట్ చేస్తావు అన్న ఆ సిచ్యువేషన్, దట్ ఈజ్ వాట్ ఈజ్ నోన్ యాజ్ ఎంబ్రేస్. ఆ ఎంబ్రేస్ ఎంత అవుతారో అంటే మీరు అంత అవేకనింగ్ అయినట్టు. అప్పుడు మీరు యూత్ అన్నది పెట్టుకుంటారా పెట్టుకోరా మీ ఇష్టం. ఓకే, బట్ అవేకనింగ్ మాత్రం సైంటిఫికల్గా జరుగుతుంది. ఎప్పుడైతే ఎంబ్రేస్ అయిన తర్వాత యూ ఎంబాడీ థింగ్స్ అంటే ఎంబాడిమెంట్ అంటే నీ లోపటి నుంచే అన్నీ జరుగుతాయి. ఈ ఎంబాడిమెంట్స్లో మొట్టమొదటిది ఏంటి అంటే నువ్వు ఏం క్రియేట్ చేసుకుంటున్నావు. అవేకనింగ్ కావడానికి నీ మనసును ఉపయోగించి, నీ భావాలను ఉపయోగించి, నీ మాటలను ఉపయోగించి ఏ ఒక్క వ్యవస్థలో నువ్వు క్రియేట్ చేసుకుంటున్న విషయాలు ఏంటి. నీ క్రియేటివిటీ పెరగాల. నీ క్రియేటివిటీ పెరగకపోతే నువ్వు అవేకనింగ్ అయినట్టు కాదు. మళ్ళీ క్రియేటివిటీ ఎంత పెరుగుతుంది?
నీ క్రియేటివిటీ ఎంత పెరుగుతున్నది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ఆ క్రియేటివిటీని పెంచుకుంటారో దెన్ కమ్స్ ద నెక్స్ట్ ఈ ఈజ్ నోన్ యాజ్ యూ ఎంగేజ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ 24 hours 365 days. నువ్వు నీ జీవితంలో ఒక సోల్ఫుల్ ఎంగేజ్గా తయారయ్యి దెన్ యూ రెండర్ సర్వీస్ టు ద అదర్ పీపుల్స్ అప్లిఫ్ట్మెంట్. ఫస్ట్ ఎక్స్పీరియన్సు, ఎక్స్పెరిమెంట్, తర్వాత కమ్స్ ఎంబ్రేస్, నెక్స్ట్ కమ్స్ ఎంబాడిమెంట్, నెక్స్ట్ కమ్స్ ఎంగేజ్. ఈ ఎంగేజ్ అన్నది వాట్ వీ కాల్ ఇట్ యాజ్ సోల్ఫుల్ సర్వీస్. ఆత్మతో కూడి ఉన్న సేవలో ఎంగేజ్ అవుతారు. ఈ 5 ఒక జీవితంలో కావాలి అంటే నువ్వు ఫస్ట్ ఆ నిద్రావస్థలో ఉన్న చైతన్యం నుంచి నిద్రలేయాలి. ఆ నిద్రావస్థలో నుంచి నిద్ర లేయాలి అంటే ఇలాంటివి మీరు ఎన్ని చేస్తారో అన్నది అది యూత్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎవ్రీ యూత్ షుడ్ కంప్లీట్లీ అండర్స్టాండ్ దీస్ 5 E's. ఈ 5 ఈ పదాలను అర్థం చేసుకుంటే మీకు అవేకనింగ్ అంటే మీ నిజమైన నిద్రావస్థ నుంచి మీరు ఎంత నిద్ర లేచారు అన్నది మీకు అర్థమవుతుంది. మీరు ఎంత నిద్ర లేచారు అన్నది మీకు అర్థమైనప్పుడు అంతవరకే మీరు సేవ చేయగలరు. మీరు ఎంతవరకు సేవ చేయగలరు అంటే మీ గురించి మీరు ఎంత తెలుసుకోగలరో అంత సేవ చేయగలరు. సో ఫస్ట్ ఈ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్పెరిమెంట్. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఎక్స్పెరిమెంట్. చాలామంది అడుగుతుంటారు, సార్ ఏదైనా బుక్ చెప్పండి సార్ అని. మేము పత్రిజీ గారితో పరిచయం అయినప్పటి నుంచి, ట్రావెల్ చేస్తున్నప్పటి నుంచి ఒక సైంటిస్ట్ ఆవిడ ఒక అద్భుతమైన పుస్తకం రాసింది. అవి ఎంతమందికి తెలుసు? అసలు ఆ పుస్తకం పేరే ఎత్తారు ఎవరు. ఆ పుస్తకం పేరు ఏంటంటే ఇంటెన్షన్ ఎక్స్పెరిమెంట్ బై లినీ టగాట్. ఆ పుస్తకం చదివిన తర్వాత పత్రిజీ గారు ఏం చేశారంటే ఏదన్నా ఓ చిన్న ఫస్ట్ మొట్టమొదటిది హైదరాబాద్లో మేము మహాశివరాత్రికి కౌతా మనోహర్ హాల్లో ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నాం శివరాత్రికి. దట్ వాజ్ ఇన్ ద ఇయర్ 1994 or 95. మేమే కసువు కొట్టాలా, మేమే కార్పెట్లు వేయాలా, మేమే చైర్లు వేయాలా. దేర్ వేర్ నో హెల్పింగ్ పీపుల్. అప్పుడు ఏంటబ్బా మనం ఇంత కష్టపడుతున్నాం అంటే దెన్ షీ రోట్ దట్ బుక్ కాల్డ్ ఇంటెన్షన్ ఎక్స్పెరిమెంట్. ఆ పుస్తకం చదివిన తర్వాత ఓహో ఇంటెన్షన్తో మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే దాని నుంచి ఎక్స్పీరియన్స్లు వస్తాయి అన్న ఆ నాలెడ్జ్ ఇచ్చిన బుక్కి ఫస్ట్ చప్పట్లు కొట్టాలి. మర్చిపోయారు ఆవిడని. మనం ఈరోజు అందరం గ్రాటిట్యూడ్ అంటాం, కానీ అసలు మనకి ఇంటెన్షన్ అనే పదంని బాగా శాస్త్రీయంగా నేర్పించిన ఆవిడ ఒక పుస్తకం రాసింది. ఆ పుస్తకం టైటిల్ పేరే ద ఇంటెన్షన్ ఎక్స్పెరిమెంట్, రిటన్ బై లినీ టగాట్. ఆవిడ ఏం చేసేదంటే, ఇదంతా నేను చెప్పేది 1990 ఆ టైంలో. ఏదన్నా దేశంలో కరువు కాటకాలు వస్తే ఆవిడ ఏం చేసేదంటే యూకేలో అమెరికాలో అందరినీ మెడిటేషన్లో కూర్చోబెట్టి ఇంటెన్షన్స్ ఎక్స్పెరిమెంట్లు చేసేది. అక్కడ ఇండైరెక్ట్గా ఆ ఫెమైన్ కానీ ఆ కరువు కానీ తగ్గిపోయేది. అవంతా డాక్యుమెంట్ చేసిన పుస్తకం అది. అండ్ యూత్ షుడ్ టేకప్ సచ్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ వర్క్స్. అండ్ ద బెస్ట్ ఎక్స్పెరిమెంట్ యూ కెన్ డూ ఈజ్ ఇంటెన్షన్ ఎక్స్పెరిమెంట్. ఇంటెన్షన్ మీద మీరు ఎంత ఎక్స్పెరిమెంట్ చేస్తే అక్కడి నుంచి అద్భుతమైన అనుభవాలు వస్తాయి. ఓకే, ఆ అనుభవాలని మీరు ఎంబ్రేస్ చేయాలి. ఎంబ్రేస్ చేసిన దాన్ని ఎంబాడీ చేయాలి. ఎంబాడీ చేసిన దాన్ని ఎంగేజ్ చేయాలి. ఈ అన్నీ ఒక సర్కిల్లో గీచినప్పుడు మీకు లోపల కలిగే ఆ అనుభూతిని అవేకనింగ్ అని నామకరణం పెట్టుకోవచ్చు. దట్ ఈస్ ద నిర్వచనము ఆఫ్ అవేకనింగ్. అవేకనింగ్లో ఉప్పు ఉండాలి, వెజిటేబుల్స్ ఉండాలి, కారం ఉండాలి, పోపు సామాను ఉండాలి, కరెక్ట్గా అయిన నీళ్ళు, కరెక్ట్ కుకింగ్ చేస్తే అప్పుడు నీకు ఒక మంచి కూర ఆర్ పప్పు అవుతుంది. ఆ పప్పుకి నువ్వు పెట్టుకున్న పేరేంటి?
అవేకనింగ్ అనే కూర. ఏది ఒక్కటి తక్కువైనా, ఏది ఒకటి ఎక్కువైనా అవేకనింగ్కి నాన్ అవేకనింగ్ అనొచ్చు, ఓవర్ అవేకనింగ్ అనొచ్చు, అండర్ అవేకనింగ్ అనొచ్చు. అర్థమవుతుందా? యు గాట్ ద పాయింట్. మరి ఆ ఇంటెన్షన్ ఎక్స్పెరిమెంట్ తర్వాత మనకు అనుభవమే జ్ఞానము అన్నది ఎవరు నేర్పించారు అంటే, అనుభవాలను బాగా ఎంఫసైజ్ చేసిన పుస్తకాలు ఏమున్నాయి అంటే, సోల్ జర్నీ పుస్తకం. ఎంతమంది చదివారు సోల్ జర్నీ? ఆత్మాయనము తెలుగులో ఉంది. ఆత్మాయనం కన్నా ఒరిజినల్ సోల్ జర్నీ పోనీ ఆత్మాయనం ఎవరు చదివారు? ఆత్మాయనం చదివారా? ఎవరికైనా తెలుసా ఆత్మాయనం ఫస్ట్ బుక్ ఎప్పుడు రాశారో తెలుసా? నిజం చెప్పండి, తెలిస్తే ఎవరికి తెలీదు. తెలిసినట్టు మాట్లాడతారు. 1931లో రాశారు ఆ పుస్తకం. ఎప్పుడు? 1931లో పీటర్ రిచలీ గారు. ద బుక్ వాస్ రిటర్న్ ఇన్ ద ఇయర్ 1931. మనకు బుక్ ఎప్పుడు వచ్చింది చేతికి? 1996లో వచ్చింది బుక్. ఆయన ఆ బుక్ రాయడం ఒక ఎక్స్పెరిమెంట్ అయితే, ఆ ఎక్స్పెరిమెంట్ని చదివిన తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ ఎంతమందికి ఇచ్చింది చూడండి. ఆత్మాయనం అనే పుస్తకం. ఆయన ఎక్స్పెరిమెంట్ చేయకపోతే మనకి ఎక్స్పీరియన్స్ ఉండేదా? అండ్ దట్ ఎక్స్పెరిమెంట్ ఎప్పుడైంది? 1931. ఇప్పుడు 2026. మరి ఆ ఎక్స్పెరిమెంటు, ఆ ఎక్స్పీరియన్స్ని మనం ఎంత ఎంప్రెస్ చేస్తున్నాం? ఆత్మాయనంలో ఏమని రాస్తారు? అరే బాబు, కారణ శరీరాలకు సంబంధించిన లోకాలు ఉన్నాయి, మహాకారణ లోకాలు ఉన్నాయి, మహాకారణ లోకాలు ఉన్నాయి, భౌతిక లోకం ఉంది. మనం ఇన్ని లోకాలలో ఉన్న అనుభవాలు ఎన్నిటినీ అంగీకరిస్తున్నాం. అది అవేకనింగ్ అంటే. అర్థమవుతుందా? ఆ అవేకనింగ్ అయిన దాన్ని నీ జీవితంలో ముంగటివాడు అజ్ఞానంగా ఉన్నప్పుడు నువ్వు నేర్చుకున్నది, నువ్వు యాక్సెప్ట్ చేసినది ఎంతవరకు నువ్వు ఎంగేజ్ చేస్తున్నావు, ఎంబాడీ చేస్తున్నావు. నీ జీవితంలో ఆ యాక్సెప్టెన్స్ని నీ మాటల ద్వారా, నీ చేష్టల ద్వారా నువ్వు చేస్తేనే కదా నువ్వు ఎంబాడీ చేసినట్టు. అవునా కదా? దాని తర్వాత కమ్స్ నీ సక్సెస్. ఏది? సోల్ఫుల్ సక్సెస్. ఎంత ఉంటుంది నీ సోల్ఫుల్ సక్సెస్ అంటే, నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎంత తగ్గుతుందో నీ స్పిరిచువల్ సక్సెస్ అంత పెరుగుతుంది. అర్థమవుతుందా? నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్కి, నీ సోల్ఫుల్ సక్సెస్కి రెండింటికి రివర్స్. నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ తగ్గితే సోల్ఫుల్ సక్సెస్ పెరగాలి. దాన్ని నువ్వు ఎంగేజ్ చేయాలి. అందుకోసమే సోల్ బేస్డ్ సర్వీస్ చేయడము అవేకనింగ్ పీపుల్కి అతి ముఖ్యమైన పాయింట్. నౌ విల్ గో రివర్స్. ఫస్ట్ ఎంగేజ్. మళ్ళీ చెప్పండి, మీరు 1 డేలో 24 అవర్స్లో సోల్ఫుల్ యాక్టివిటీస్లో ఎంత ఎంగేజ్ అవుతున్నారు? మీరు అప్పుడు యూత్కి ఏం తెలుసా ప్రాబ్లము? నా ఎంగేజ్మెంట్ ఎవరితో అవుతుందిరా బాబు అని ఆలోచిస్తుంటారు. అందుకోసమే ఆ పదం వాడేటప్పుడు జాగ్రత్తగా ఒక సోల్ అనే పదంని జోడించాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సోల్ ఎంగేజ్మెంట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ హారిజాంటల్ ఎంగేజ్మెంట్. ఎంత ఎంగేజ్ అవుతున్నారు? ఒక రోజులో 24 గంటలు ఉంటాయి. ఒక వారం ఇంటూ 24 గంటలు, ఒక సంవత్సరం ఇంటూ 24 గంటలు. మీరు సోల్ ఎంగేజ్ ఎంత మీరే రాసుకోండి. డోంట్ ఆస్క్ అదర్ పీపుల్, సార్ నేను ఇంప్రూవ్ అవుతున్నానా, నేను అవేకెన్ అయ్యానా లేదా అని అడగద్దు. ఎందుకంటే మీకు తెలుస్తుంది. ఆ కాలంలో మీకు 0 నుంచి 100 వరకు ఎన్ని మార్కులు వేసుకుంటారో మీరు వేసుకోండి.
ఈ పిఎంసి ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు అందరూ వేసుకోండి మార్కులు. దయచేసి అడగకండి ముంగోటోళ్ళని, సార్ నాకు 100కి ఎన్ని మార్కులు సార్ అని. అర్థమవుతుందా? ఎంగేజ్ తర్వాత ముందర ఏముంది? ఎంబాడిమెంట్. మనం భూమి మీద ఉన్నవన్నీ మాట్లాడతాం, కానీ నిజంగా మన ప్రవర్తనలో ఎంతవరకు దాన్ని పాటిస్తున్నాం? కరుణ మాట్లాడతాము, ప్రేమ మాట్లాడతాము, అనురాగం మాట్లాడతాము, గ్రాటిట్యూడ్ మాట్లాడతాము, ఇంకేమేమి ఉన్నాయి? క్షమించడం మాట్లాడతాము, దయ మాట్లాడతాము. కానీ కోపము, అసూయ మాత్రం తగ్గదు. అంటే నీ ఎంబాడిమెంట్ నుంచి అది వెళ్ళాలా ఉండాలా? అట్లనే వెళ్ళిపోవాలి కదా. అంటే అవి అనవసరం కదా మన సిస్టంలో. అనవసరం అయినవి కూడా మన ప్రవర్తనలో ఎందుకు కనపడుతున్నాయి? దానికి మీరు 0 నుంచి 100 వరకు ఎన్ని మార్కులు వేసుకుంటారో మీరే వేసుకోండి. దానికంటే ముందరేమొచ్చింది? ఎంబ్రేస్. మిమ్మల్ని మీరు ఎప్పుడన్నా అంగీకరించారా? ఈజ్ ద ఓన్లీ క్వశ్చన్. 24/7 365 డేస్ ఎన్ని సందర్భాలలో మిమ్మల్ని మీరు కౌగిలించుకోలేకపోయారు? ఎందుకంటే మీ ధ్యాస అంతా వేరే దాని మీద ఉంటుంది. ఓకే, దాని ముందర పదం అనుభవం. ఒక్క అనుభవం చాలదా మనిషికి మారడానికి? 1,00,000 అనుభవాలు కావాలి నా మనిషి మారడానికి. అనుభవం అంటే అనుభవం అంటే ఏంటి? అనుభవం అంటే వెళ్ళాను, ఒక ఆయన స్వీట్ ఇచ్చాడు, స్వీట్ తిన్నా, ఏమనిపిస్తుంది? తియ్యతనంతో అనుభవం వస్తుంది. అవునా? మీ అందరు ధ్యానంలో కూర్చున్నారు, మీ తేలికగా అయిన అనుభవం వచ్చింది. ఏం నేర్పించింది ఆ అనుభవం మీకు? తేలిక అవ్వచ్చు అన్న అనుభవం వచ్చింది. సో నేను ఇప్పుడు అడుగుతున్న మిమ్మల్ని ప్రశ్న, యూత్కి, ఆ తేలికగా వచ్చిన అనుభవంని 24 గంటలు మీరు ఎంతసేపు తేలికగా ఉన్నారు? ధ్యానంలో ఏమో తేలికగా అనుభవం వచ్చింది, ఆ అనుభవం నేర్చుకోవాలి కదా. అంటే ఏంది? ధ్యానం నుంచి లేచిన తర్వాత మీరు తేలికగా ఉండాలి, బరువు అయ్యాలనా? మళ్ళీ తేలిక ఎందుకు ఉంటలేరు? బికాస్ యూ డింట్ నాట్ ఎంబ్రేస్ దట్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ. అక్కడ మాత్రం డిటాచ్మెంట్. అర్థమవుతుందా? అనుభవం అనే పదంకి అర్థం తెలీదు, పరమార్థం తెలీదు. అవేకనింగ్ ఎట్లయితారు? దాని ముందరున్న పదం ఏంటి? ఎక్స్పెరిమెంట్. మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే ఎవరు ఆపుతారు మిమ్మల్ని? మీరు మీ లోపలికి ప్రయాణం చేయడానికి ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? చూడండి, ఎక్స్పెరిమెంట్ నుంచి, ఎక్స్పీరియన్స్ నుంచి, ఎంబ్రేస్ నుంచి, ఎంబాడీ నుంచి ఎంగేజ్కి వస్తారా? ఎంగేజు, ఎంబాడీ, ఎంబ్రేసు, ఎక్స్పీరియన్సు, ఎక్స్పెరిమెంట్కి పోతారా? పైనుంచి కిందికి వచ్చినా, కింద నుంచి పైకి పోయినా మీకు వచ్చేది అవేకనింగే. ఎలా వెళ్తారు అని నిర్ణయించుకోవాల్సింది ఎవరు? మేము. అది అవేకనింగ్ యూత్ అంటే. అర్థమవుతుందా? అర్థమైందా లేదా? ఏమర్థమైంది? లైఫ్లో ప్రతి క్షణము ఒక ఎక్స్పెరిమెంట్. ఇది ఎక్స్పెరిమెంట్గా వింటున్నారు. ఈ ఎక్స్పెరిమెంట్గా వింటున్నది మీకు ఒక అనుభవం ఇస్తుంది. ఆ అనుభవంని ఎంబ్రేస్ చేస్తారా లేదా మీ ఇష్టం. ఆ ఎంబ్రేస్ చేసినది మీ ప్రవర్తనలో పెడతారా లేదా మీ ఇష్టం. ఆ ఎంబ్రేసు, ఎంబాడీ చేసిన దాన్ని ముంగటి వానికి సర్వీస్ లాగా వాడుకుంటారా లేదా మీ ఇష్టం. ఇంత స్వేచ్ఛ ఉన్న ఈ సిస్టమ్ని తెలియజేసేదే ధ్యానము అంటే. ధ్యానం చేస్తే అవేకనింగ్ కావాలా. పక్కన యూత్ పెట్టుకోండి, మధ్య వయసు పెట్టుకోండి, ఓల్డ్ ఏజ్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి, బట్ మెడిటేషన్ చేస్తే అవేకనింగ్ రావాలా. అవేకనింగ్ యొక్క
శాస్త్రంలో ఈ 5 పదాలు అర్థం కావాలి.